బుధవారం మార్చి 11, 1885. నేడు దక్షిణేశ్వరం నుండి శ్రీరామకృష్ణులు కలకత్తాలోని బలరాం బోసు ఇంటికి విచ్చేశారు. వారి ఇంట్లో శ్రీ జగన్నాథస్వామి అన్నప్రసాదం ఆరగించారు. బలరాం బోసుది జమీందారీ కుటుంబం. అతడి కుటుంబంలోని వారందరూ భక్తి తత్పరులు, పుణ్యాత్ములు. వారి ఇంట్లో శ్రీ జగన్నాథస్వామికి నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. వారు పరమ నిష్ఠతో స్వామిని సేవిస్తూ ఉంటారు. వారి ఇంటి భోజనం చాలా పవిత్రమైందని శ్రీరామకృష్ణులు తరచూ చెప్తూ ఉంటారు. ఓ బలరామ, నిజంగానే నువ్వు ధన్యుడవు సుమా. నీ గృహం నేడు శ్రీరామకృష్ణుల ప్రధాన కార్యక్షేత్రమై ఒప్పారుతోంది. అది ఎన్ని నోముల ఫలమో కదా. శ్రీవాసుని గృహంలో గౌరాంగ మహాప్రభువులు శ్రీకృష్ణ ప్రేమను పంచిపెట్టడానికి వేయించేసిన రీతిలోనే శ్రీరామకృష్ణులు నీ గృహాన్ని పావనం చేశారు. నూతన భక్తులు ఎంతోమంది ఆయన పట్ల ఆకర్షితులై నీ గృహానికి వచ్చారు. భక్తుల సాంగత్యంలో ఆయన ఈ భవనంలో ఎన్నోసార్లు మహదానందంతో గానం చేశారు, నృత్యం చేశారు. నీ భాగ్యం ఏమని కొని అడగలం. శ్రీరామకృష్ణులు తమ అంతరంగ భక్తులను చూడటానికి ఎంతగానో ఆరాటపడేవారు. దక్షిణేశ్వర కాళీ ఆలయంలో కూర్చుని విలపిస్తూ ఉండేవారు. కంటిపై కొనుక్కు ఉండేది కాదు. జగన్మాతతో ఇలా మొరపెట్టుకునేవారు. అమ్మా, అతడు భక్తి తత్పరుడు, నువ్వు అతన్ని ఆకర్షించి వెయ్యి. అమ్మా, అతన్ని ఇక్కడికి తీసుకురా. ఒకవేళ అతడు ఇక్కడికి రాలేని పక్షంలో నన్నే అక్కడికి తోడ్కొని పో. నేను అతన్ని చూసి వస్తాను. ఈ ఉద్దేశంతోనే శ్రీరామకృష్ణులు బలరాం ఇంటికి తరచూ వెళుతూ ఉంటారు. నిష్కపటులు, పవిత్ర హృదయులు, కామినీ కాంచనాల పట్ల అనాసక్తులైన బాలురను చూడాలన్నదే ఆయన రాకలోని ఆంతర్యం. ఈ బాలభక్తులను సాదరంగా ఆహ్వానించి భోజనాలు పెడుతుండమని ఆయన తరచూ బలరాంకి చెప్తుంటారు. శ్రీరామకృష్ణులు బలరాం ఇంటికి రాగానే ఈ బాలురను రావిస్తారు. ఆయన బలరాంతో ఇలా అంటారు: నరేంద్రుడు, రాఖాల్, భవనాథ్ తదితర బాలురు సామాన్యులు కారు. వారు సాక్షాత్తు భగవదంశతో జన్మించినవారు. వీరికి తినిపించితే శ్రీమన్నారాయణుడికే భోజనం పెట్టినంత ఫలం. ఇది నీకు ఎంతో మేలు అనగూరుస్తుంది. ఇంకా భక్తులతో ఇలా అంటారు: ఇది శ్రీ జగన్నాథుని ప్రసాదం, పరిశుద్ధమైన అన్నం, మొహమాటం లేకుండా భుజించండి. గిరీష్ చంద్ర ఘోష్ తొలిసారి శ్రీరామకృష్ణులతో సంభాషించింది ఈ ఇంట్లోనే. శ్రీరామకృష్ణులు జగన్నాథస్వామి రథయాత్ర నాడు రథాన్ని లాగుతూ కీర్తనానందంలో ఉన్మత్తులయ్యింది ఇక్కడే. ఆయన తన ప్రేమ దర్బారులో భక్తులకు అపరిమిత దివ్యానందాన్ని పంచిపెట్టింది ఇక్కడే. మా బలరాం ఇంటికి సమీపంలో ఉన్న ఒక విద్యాలయంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. శ్రీరామకృష్ణులు 10 గంటలకు బలరాం ఇంటికి విచ్చేస్తారని అతడు విన్నాడు. అందుకని మధ్యాహ్నం అతడు బడిలో కాస్త తీరిక చేసుకొని బలరాం ఇంటికి వచ్చాడు. అప్పటికి శ్రీరామకృష్ణులు భోజనం ముగించి ఇంటి అతిథుల గదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. మధ్య మధ్యలో కొద్దిగా మసాలా దినుసులు నోట్లో వేసుకుంటున్నారు. ఆయన చుట్టూ బాలభక్తులు కూర్చుని ఉన్నారు. మా వచ్చి ఆయనకు సాష్టాంగ ప్రణామం చేశాడు. శ్రీరామకృష్ణులు మాతో ఆప్యాయంగా: నువ్వు ఎలా వచ్చావు? స్కూల్ లేదా అని అడిగారు. స్కూల్ నుండే వస్తున్నానండి. ప్రస్తుతం అక్కడ చెప్పుకోదగ్గ పని అంటూ ఏమీ లేదు అన్నాడు మా. ఏమండోయ్, ఈయనగారు స్కూల్ నుండి పారిపోయి వస్తున్నారు అన్నాడు ఒక భక్తుడు. అందరూ నవ్వారు. మా తనలో ఇలా అనుకున్నాడు: ఆహా, నన్ను ఏదో అజ్ఞాత శక్తి ఈడ్చుకొని వచ్చేసింది. శ్రీరామకృష్ణులు ఏదో ఆలోచిస్తున్నట్లుగా కనిపించారు. కాసేపటి తర్వాత మాను దగ్గరకు పిలిచి అనేక విషయాల గురించి మాట్లాడసాగారు. పిదపి ఇలా అన్నారు: నా చొక్కా, తువ్వాలు పిండి ఆరవి. మళ్ళీ ఇలా అన్నారు: నా కాళ్ళు నొప్పి పుడుతున్నాయి, కాస్త నెమ్మదిగా ఒత్తబోయి. మాకు సేవ చేయటం ఎలాగో తెలియదాయి. అందుకే శ్రీరామకృష్ణులు సేవ చేయటం ఎలాగో అతడికి నేర్పిస్తున్నారు. మా ఎంతో వినయంతో ఆయన పాదాలను ఒత్తసాగాడు. మాటల నడుమ శ్రీరామకృష్ణులు ఉపదేశాలు ఇస్తున్నారు. శ్రీరామకృష్ణులు మాతో: ఈ మధ్య ఎన్నో రోజులుగా నేను లోహ వస్తువును దేన్ని స్పృశించలేకపోతున్నాను. నాకు ఎందుకు ఇలా అవుతుందో కాస్త చెప్పు. ఒకసారి పాత్రను ఒక దాన్ని తాకాను, అంతే. తేలు కుట్టినట్టు ఒకటే బాధ. బహిర్భూమికి పోతున్నప్పుడు చెంబును ఎలాగైనా వాడవలసిందే కదా.
అందుకనే చేతిని తువ్వాలతో కప్పి చెంబు పట్టుకొని చూద్దాం అనుకున్నాను. కానీ ఆ విధంగా చెంబును తాకానో లేదో మళ్ళీ తేలుకుంటున్నట్టు అదే బాధ. అది భరించరాని నొప్పి అనుకో. చివరకు అమ్మను ఇలా ప్రార్థించాను, అమ్మ మళ్ళీ ఇటువంటి పనులు చేయను, ఈసారికి క్షమించు అని. అవును, చిన్న నరేంద్రుడు ఇక్కడికి వస్తూ ఉంటాడు కదా, ఆ విషయమై ఇంట్లో వారు అతన్ని ఏమైనా అంటారా? అతడి హృదయం ఎంతో పవిత్రమైంది. అతడికి స్త్రీ సుఖం అంటే ఏమిటో కూడా తెలియదు. అవునండి, ఆధారం పెద్దది అన్నాడు మా. అవును, భగవద్విషయాలు ఒక్కమారు వింటే చాలు, జ్ఞాపకం ఉండిపోతాయి. అతడంటాడు, చిన్నప్పుడు నాకు భగవంతుడు దర్శనం ఇవ్వటం లేదే అంటూ విలపించేవాడట. ఈ విధంగా చిన్న నరేంద్రుడి గురించి సంభాషణ సాగుతూ ఉండగా అక్కడ ఉన్న భక్తుల్లో ఒకరు మాతో, అయ్యా మీరు స్కూలుకు వెళ్ళరా అని అడిగాడు. శ్రీరామకృష్ణులు, సమయం ఎంత అని అడిగారు. భక్తుడు, 10 నిమిషాలు తక్కువ 1 గంట అన్నాడు. శ్రీరామకృష్ణులు మాతో, నువ్వు ఇక బయలుదేరటం మంచిది, అసలే పని వదిలిపెట్టి వచ్చావాయే ఇలా అంటూ లాటూతో, రాఖాలెక్కడా అని అడిగారు. అతడు వెళ్ళిపోయాడండి అన్నాడు లాటు. నన్ను చూడకుండానే వెళ్ళిపోయాడా అన్నారు శ్రీరామకృష్ణులు. సాయంకాలం స్కూలు వదలగానే మా బలరాం ఇంటికి తిరిగి వచ్చాడు. శ్రీరామకృష్ణులు ఆనందమయులై ముందు గదిలో భక్తులతో కూర్చుని ఉన్నారు. ఆయనతో పాటు భక్తులు కూడా ఆనందంలో ఓలలాడుతున్నారు. మా వచ్చి ఆయనకు ప్రణామం చేశాడు. అతన్ని దగ్గరగా వచ్చి కూర్చోమని ఆయన సైగ చేశారు. గిరీష్ ఘోష్, సురేష్ మిత్ర, బలరాం, లాటు, చునీలాల్ తదితర భక్తులు అక్కడ కూర్చుని ఉన్నారు. శ్రీరామకృష్ణులు గిరీష్తో, నువ్వు ఒకసారి నరేంద్రుడితో వాదించి చూడు, అతడు ఏం మాట్లాడతాడో గమనించు అన్నారు. అందు గిరీష్ నవ్వుతూ, నరేంద్రుడు భగవంతుడు అనంతుడు అంటాడు, కాబట్టి మనం ఈ ప్రపంచంలో చూస్తున్నటువంటి వినేటటువంటి వస్తువులను భగవదంశలుగా పేర్కొనరాదని వాదిస్తాడు. ఎందుకంటే అనంతుడికి అంశలేమిటి, అది సాధ్యం కాదు. శ్రీరామకృష్ణులు, భగవంతుడు అనంతుడే కావచ్చు, అపార మహిమాన్వతుడే కావచ్చు, కానీ ఆయన తలుచుకుంటే ఆయనలోని సార పదార్థం మానవుని ద్వారా వ్యక్తం అవ్వగలదు, అవుతుంది కూడా. భగవంతుడు మానవ రూపంలో అవతరిస్తాడనే విషయాన్ని సాదృశ్యాల ద్వారా వివరించలేము. అందుకు ప్రత్యక్షానుభవం కావాలి. ఉపమానాల ద్వారా కొద్ది కొద్దిగా సూచనప్రాయంగా మాత్రమే తెలుసుకోగలం. ఆవు శరీరంలో దాని కొమ్మునో కాలినో లేక దాని తోకనో దేనిని తాకినా అది ఆవును తాకినట్లే అవుతుంది కదా. కానీ మనకు సంబంధించినంత వరకు ఆవులోని సార పదార్థం పాలు మాత్రమే. ఆ పాలు ఆవు పొదుగు నుండి లభిస్తుంది. అదేవిధంగా లోకులకు ప్రేమభక్తిని నేర్పించాలనే ఉద్దేశంతో భగవంతుడు మానవ దేహాన్ని ధరించి మళ్లీ మళ్లీ అవతరిస్తాడు. భగవంతుడు అనంతుడు, ఆయన్ను మనం సంపూర్ణంగా తెలుసుకోగలమా ఏమిటి అంటూ ఉంటాడు నరేంద్రుడు అన్నాడు గిరీష్. అందుకు శ్రీరామకృష్ణ గిరీష్తో, భగవంతుడిని సంపూర్ణంగా తెలుసుకోవటం ఎవరి తరం? ఆయనలోనే అధికాంశాన్ని తెలుసుకోలేం, అల్పాంశాన్ని కూడా తెలుసుకోలేం. ఆయన పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటి? ఆయన సాక్షాత్కరించుకుంటే చాలు, పని జరిగిపోతుంది. భగవదవతారాన్ని చూసినట్లయితే భగవంతుని చూసినట్లే. ఎవరైనా ఒక వ్యక్తి గంగానది వద్దకు వెళ్లి గంగాజలాన్ని స్పృశించాడు అనుకుందాం. అలా స్పృశించిన పిదప ఆ వ్యక్తి, అవును నేను గంగాజలాన్ని దర్శించాను, స్పృశించాను అంటాడు. అంతేకాని అతడు గంగానదిని హరిద్వార్ నుండి గంగాసాగర్ వరకు చేతులతో స్పృశించాల్సిన అవసరం లేదు కదా. అందరూ నవ్వారు. నీ పాదాలను తాకితే నిన్ను తాకినట్లే కదా. నవ్వులు. సముద్రం వద్దకు వెళ్లి ఒకంత జలాన్ని స్పృశించినట్లయితే అది సముద్రాన్ని స్పృశించినట్లే అవుతుంది. అగ్నితత్వం అన్ని చోట్ల ఉంది, కానీ కట్టెలో అధికంగా ఉంటుంది. గిరీష్ నవ్వుతూ, అదే ఆ అగ్ని లభించే చోటే నాకు కావాల్సింది అన్నాడు. శ్రీరామకృష్ణ నవ్వుతూ, అగ్నితత్వం కట్టెలో అధికంగా ఉంటుంది. భగవతత్వం గురించి వెతకాలనుకుంటే మనిషిలో వెదుకు. మనిషిలో ఆయన అభివ్యక్తీకరణ అధికం.
ఎవరిలో అయితే ఊర్జిత భక్తి ప్రస్ఫుటంగా అగుపిస్తుందో, ప్రేమ భక్తి పొంగి పొరలుతూ ఉంటుందో, ఎవరైతే భగవంతుని కోసం పిచ్చివాడే అవుతాడో, ఆయన ప్రేమలో మత్తిల్లిపోతాడో, అతడిలో భగవంతుడు అవతరించాడని నిశ్చయంగా తెలుసుకో. ఇలా అంటూ మావంక చూస్తూ, భగవంతుడు అన్నింట్లోనూ ఉన్నాడన్నది నిజమే, కానీ ఆయన శక్తి కొన్ని చోట్ల అధికంగానూ మరికొన్ని చోట్ల స్వల్పంగానూ వ్యక్తీకృతమై ఉంది. అదే శక్తి ఒక్కోసారి అవతార పురుషుల్లో పూర్ణభావంలో ఉంటుంది. అవతార పురుషుడు శక్తికి చెందినవాడే, అంటే శక్తియే అవతార పురుషుడిగా జన్మిస్తుంది. నరేంద్రుడు భగవంతుడు అవామానస గోచరుడు అని అంటుంటాడు అన్నాడు గిరీష్. అందుకు శ్రీరామకృష్ణులు, ఓహో అది కాదు, భగవంతుడు ఈ మనస్సుకు అగోచరం అన్నమాట నిజమే, కానీ శుద్ధ మానసానికి ఆయన గోచరుడే. ఆయన ఈ బుద్ధికి అగోచరుడు, కానీ శుద్ధ బుద్ధికి గోచరుడే. కామినీ కాంచనాల పట్ల అనురక్తి తొలగిపోగానే మనోబుద్ధులు శుద్ధమైపోతాయి. ఆ స్థితిలో శుద్ధ మనస్సు శుద్ధ బుద్ధి రెండు ఒకటే. భగవంతుడు శుద్ధ మానసానికి గోచరుడు. ప్రాచీన ఋషులు మునులు భగవంతుణ్ణి దర్శించలేదా ఏమిటి? వారు చైతన్యం ద్వారా చైతన్యాన్ని సాక్షాత్కరింపజేసుకున్నారు. గిరీష్ నవ్వుతూ, నరేంద్రుడు నాతో వాదనలో ఓడిపోయాడండి అన్నాడు. శ్రీరామకృష్ణులు, ఓహో అది కాదు సంగతి, నరేంద్రుడు అసలు విషయం నాతో చెప్పాళ్లే. గిరీష్ ఘోష్కు భగవదవతారం పట్ల అంతటి విశ్వాసం ఉంటే మరి నేనేం చేయగలను? అలాంటి విశ్వాసాన్ని ఒమ్ము చేయటం మంచిది కాదు కదా అన్నాడు. గిరీష్ నవ్వుతూ, మహాశయ, మేమందరం నిరాఘాటంగా మాట్లాడుతూనే ఉన్నాం, కానీ మాస్టర్ నోరు మెదపకుండా కూర్చుని ఉన్నాడు. ఇతడు ఏదో ఆలోచనలో ఉన్నాడు. అయ్యా, దీని గురించి మీరేమంటారు అన్నాడు. శ్రీరామకృష్ణ నవ్వుతూ, ఇటువంటి వ్యక్తుల విషయమై జాగ్రత్తగా ఉండమని చెప్పే లోకోక్తి ఒకటి ఉంది. అతిగా వాగేవాడు, తన హృదయపు లోతులను అంతుపట్టనివాడు, చెవిలో తులసి దళం పెట్టుకొని తన భక్తిని చాటేవాడు, పొడవాటి మేలి ముసుగు ధరించి తాను పెద్ద పతివ్రతనని చాటి చూపే స్త్రీ. కానీ నిజానికి ఆమె ప్రవర్తన సరైందిగా ఉండదు. ఇంకా నాచుతో నిండిన కొలను, దానిలో స్నానం చేస్తే సన్నిపాత జ్వరం వస్తుంది. నవ్వుతూ, కానీ ఇతడి విషయం వేరు, ఇతడు గంభీర స్వభావి. అందరూ నవ్వారు. మా గురించి అందరూ పలు విధాలుగా చెప్తున్నారు. చిన్న నరేంద్రుడు, బాబురాం ఇతడి విద్యార్థులు. ఇతడే వారిని మీ వద్దకు తోడుకొని వస్తున్నాడని, అందువల్ల వారి చదువులు పాడవుతున్నాయని వదంతి. ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఇతడిని తప్పుపడుతున్నారు అన్నాడు చునీలాల్. అందు శ్రీరామకృష్ణులు, కానీ వారి మాటలు ఎవరు నమ్ముతారు అన్నారు. ఈ విధంగా చర్చ జరుగుతుండగా నారాయణ అనే అబ్బాయి గదిలోకి వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు. అతడి వయస్సు 17 లేక 18 సంవత్సరాలు ఉంటుంది. మంచి మేని రంగు, స్కూల్లో చదువుకుంటున్నాడు. శ్రీరామకృష్ణులు అతన్ని ఎంతగానో అభిమానిస్తారు. అతన్ని చూడాలని, అతడికి ఏమైనా తినిపించాలని ఎంతగానో ఆరాటపడుతుంటారు. అతడి కోసం దక్షిణేశ్వరంలో కూర్చొని విలపించేవారు కూడా. ఆయన నారాయణ్ని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా భావిస్తారు. గిరీష్ నారాయణ్ను చూస్తూ, ఇతడికి ఎవరు ఉప్పు అందించారు? చూడబోతే మాయే వీటన్నిటికీ కారణం అనిపిస్తోంది. శ్రీరామకృష్ణ నవ్వుతూ, హాగాగు, ఇప్పటికే పలువురు ఇతడిని తప్పుపడుతున్నారు, దానికి తోడు నువ్వు కూడా ఇలా మాట్లాడతావా అన్నారు. ఇంతలో నరేంద్రుడి గురించి ప్రస్తావన వచ్చింది. ఒక భక్తుడు, ప్రస్తుతం అతడు మీ వద్దకు అంతగా రావటం లేదు ఎందుకట అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, ఒక సామెత ఉంది, పొట్టకూటి కోసమైనా చింత ఆశ్చర్యకరం, అది కాళిదాసు బుద్ధిని కూడా హరించి వేస్తుంది అన్నారు. నరేంద్రుడు శివగుహ కుటుంబానికి చెందిన అన్నదా గుహ వద్దకు తరచూ వెళ్తుంటాడు అన్నాడు బలరాం. అందుకు శ్రీరామకృష్ణ, అవును, నరేంద్రుడు, అన్నదా మొదలైన వారు ఒక ఆఫీసు అధికారి ఇంటికి వెళ్ళి బ్రహ్మ సమాజ సభలు నిర్వహిస్తూ ఉంటారు అన్నారు. ఆ అధికారి పేరు తారాపదుడు అన్నాడు ఒక భక్తుడు. బలరాం నవ్వుతూ, అన్నదా గుహకు అహంకారం ఎక్కువని బ్రాహ్మణులు చెప్తుంటారు అన్నాడు.
శ్రీరామకృష్ణులు, బ్రాహ్మణులు చెప్పే అటువంటి మాటలు వినబోకు. వారి సంగతి నీకు తెలిసిందే కదా. ఎవరైనా ఏదైనా ఇస్తే అతడు మంచివాడు, లేకుంటే పనికి మాలినవాడు. అందరూ నవ్వారు. అన్నదానం నేను ఎరుగుదును, అతడు చాలా సజ్జనుడు అన్నారు. గది అంతా భక్తులతో నిండిపోయి ఉంది. శ్రీరామకృష్ణులు కోరటంతో తారాపదుడు శ్రీకృష్ణుని గురించిన పాటను ఒకదాన్ని పాడాడు. ఓ కేశవా బృందావనాంతర లతా నికుంజ వినోద విహార కేశవా, హే మాధవా ఓ మధుర మనోహర మురళీధర మానస చోరా, హే మాధవ ఓ మధుర మనోహర మురళీధర మానస చోరా, బోలో హరి నాम हे मन गाओ श्री हरि नाम, बोलो हरि नाम हे मन गाओ श्री हरि नाम, गंभीर स्वर में भजो प्रभु हरि नाम, नित्य यौवना हे व्रजबाला काली दमना आर्तिहर, नित्य यौवना हे व्रजबाला काली दमना आर्तिहर, कपटलोचना कामितवदना बर्हि बर्हावतंसा राधारमणी हृदय मनोहर, कपटलोचना कामितवदना बर्हि बर्हावतंसा राधारमणी हृदय मनोहर, बोलो हरि नाम हे मन गावो श्री हरि नाम, बोलो हरि नाम हे मन गावो श्री हरि नाम, गंभीर स्वर में भजो प्रभु हरि नाम, गंभीर स्वर में भजो प्रभु हरि नाम. శ్రీరామకృష్ణులు గిరీష్తో, ఆహా, ఇది ఎంత అద్భుతమైన పాట! ఈ పాట నువ్వు రాశావా అని అడిగారు. ఒక భక్తుడు, అవునండి, చైతన్యలీల నాటకం కోసమని ఈయన ఈ పాట రాశారు అన్నాడు. శ్రీరామకృష్ణులు గిరీష్తో, ఈ పాట చాలా బాగా రక్తి కట్టింది అన్నారు. శ్రీరామకృష్ణులు కోరటంతో తారాపదుడు మరో 2 పాటలు పాడాడు. మొదటి పాటలో రాధాదేవితో పాటు శ్రీకృష్ణ ప్రేమలో పాలు పంచుకోమని నితాయి ప్రజలకు ప్రబోధిస్తున్నాడు. 2 2 2 రెండందరూ 2, 2 2 2 రెండందరూ 2, 2 2 రాధ ప్రేమ గైకొన 2, 2 రాధా ప్రేమ 2 గైకొన 2, అత్యంత వెల్లువై అత్యున్నతంబుగా ఆమె ప్రేమయమనకతి దగ్గరగా పారు, అది నిలుచు కాలము అతి స్వల్పమేగాన, రెండందరూ 2 2 గైకొన 2, 2 2 2 రెండందరూ 2, 2 రాధా ప్రేమ 2 గైకొన 2, ఆమె దేహము నుండి అగణితంబైనట్టి ప్రేమవాహినులెన్నో ప్రవహించుచున్నవి, ఏ పాత్రదెత్తురో ఆ పాత్రయే నిండు, గాన మీరందరూ కదలి గైకొన 2, 2 2 2 రెండందరూ 2, రాధ ప్రేమ గైకొనగ 2, ప్రేమ నిర్మితమైన ప్రేమ రూపిణి రాధ ఏ జంకు గుంకులను ఏ మాత్రమును లేక, ప్రేమ అందరిపైన కుమ్మరించుచునుండే, గాన మీరందరూ కదలి గైకొన 2, 2 2 2 రెండందరును 2 2, 2 రాధా ప్రేమ 2 గైకొన 2, ఆ ప్రేమ హృదయమును అపవర్గ సుఖముచే ఓపజాలని మత్తులో పులకలెత్తింప, ప్రేమ చేలాగబడి ప్రభుహరిని భజింప, రెండందరూ 2 2 వేగమే 2,
రెండు 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 రెండందరూ రెండు రెండు రాధా ప్రేమ రెండు గైకొన రెండు. పిదప తారాపదుడు గౌరాంగుని గురించి పాడాడు. ఎవరవయ్యా నీవు స్వర్ణ గౌరాంగ, జీవతాపము తీర్చువాడ గౌరాంగ, ప్రేమాబ్దిలో నీవు పెనుతుపాను లేప, పడవ సాఫిగా నందు నడుపలేకున్నాను. ఎవరవయ్యా నీవు స్వర్ణ గౌరాంగ, జీవతాపము తీర్చువాడ గౌరాంగ, ఒకసారి బృందావనాంతరాన నీవు గోవులను గాచితివి గోపపాలుని రీతి, మురళికరమున భూని మోహపరవశత పడవైచితివి గోపభామినుల నీవు. ఎవరవయ్యా నీవు స్వర్ణ గౌరంగ, జీవతాపము తీర్చువాడ గౌరంగ, గోవర్ధనంబును గోటనెత్తుచును బ్రోచితివి చెడు నుండి బృందావనంబు, కాళ్ళు నొచ్చిన గోపభామినుల కాళ్ళు పట్టితివి ప్రేమ పరితాపమున నీవు. ఎవరవయ్యా నీవు స్వర్ణ గౌరంగ, జీవతాపము తీర్చువాడ గౌరంగ, ప్రేమాబ్దిలో నీవు పెనుతుపాను లేప, పడవ సాఫిగా నందు నడుపలేకున్నాను. భక్తులందరూ మాను పాడమని కోరారు. కానీ మా సిగ్గుతో కొంచెంచుకుపోయి నా వల్ల కాదు అన్నాడు. గిరీష్ శ్రీరామకృష్ణులతో నవ్వుతూ, మహాశయ మాతో పాడించడం ఎలా అని అడిగాడు. శ్రీరామకృష్ణులు విసుగుతో, ఇతడు స్కూల్లో అందరికీ తన పళ్ళన్నీ చూపిస్తుంటాడు, కానీ ఇక్కడ పాట పాడమనేసరికి సిగ్గుపడిపోతాడు అన్నారు. మా సిగ్గుతో తల వంచుకొని మాట పలుకు లేకుండా కూర్చుండిపోయాడు. సురేష్ మిత్ర కాస్త దూరంలో కూర్చుని ఉన్నాడు. శ్రీరామకృష్ణులు గిరీష్ ఘోష్ను చూపిస్తూ అతడితో ఆప్యాయంగా ఇలా అన్నారు, నువ్వు హద్దు అదుపు లేకుండా జీవితాన్ని గడిపావు. ఇతడు నిన్ను మించినవాడు అన్నారు. సురేష్ నవ్వుతూ, తెలుసునండి, ఆ విషయంలో ఇతడు మా తాత అన్నాడు. గిరీష్ శ్రీరామకృష్ణులతో, మహాశయ నేను పెద్దగా చదువుకోలేదు, అయినప్పటికీ జనం నన్ను విద్వాంసుడని అంటుంటారు అన్నాడు. శ్రీరామకృష్ణులు, మహిమా చక్రవర్తి ఎన్నో శాస్త్రాలు అధ్యయనం చేశాడు, అతడు గొప్ప వ్యక్తి ఇలా అంటూ మాతో నువ్వేమంటావు అని అడిగారు. అవును నిజమేనండి అన్నాడు. గిరీష్, ఏమిటి శాస్త్రజ్ఞానమా? అలాంటివి ఎన్నో చూశాను, ఇప్పుడు నేను వాటి మాయలో చిక్కుకోను అన్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, నా అభిప్రాయం ఏమిటో తెలుసా, పుస్తకాలు శాస్త్రాలు మొదలైనవన్నీ కేవలం భగవంతుని వద్దకు చేరే మార్గాన్ని తెలియజేయగలవు. ఆ మార్గాన్ని తెలుసుకున్న పిదప పుస్తకాల శాస్త్రాల అవసరం మరి ఉండబోదు. అటుపైన కావాల్సింది సాధనలో నిమగ్నమైపోవటమే. ఒక వ్యక్తికి ఒక ఉత్తరం వచ్చింది. అతడి బంధువుల కోసం కొన్ని వస్తువులను కొని తెమ్మని అందులో రాసింది. పిదప ఆ వ్యక్తి వస్తువులను కొనటానికి వెళ్ళినప్పుడు ఉత్తరం కనపడలేదు. ఎంత వెతికినా అది దొరకలేదు. అప్పుడు ఆ వ్యక్తి ఎంతో ఆదుర్దాతో దానికోసం ఇక్కడ అక్కడ వెతకటం మొదలుపెట్టాడు. మరికొందరు కూడా అతడితో కలిసి వెతకసాగారు. చివరికి ఆ ఉత్తరం దొరికేసరికి ఆ వ్యక్తి ఎంతగానో సంబరపడిపోయాడు. అప్పుడు అతడు ఎంతో జాగ్రత్తగా ఉత్తరాన్ని చేతిలోకి తీసుకుని దానిలో వ్రాసిన విషయాన్ని చదివాడు. అందులో 5 సేర్ల మిఠాయి, ఒక ధోవతి, ఏవో మరికొన్ని వస్తువులు తీసుకురమ్మని రాసి ఉంది. అది చదివాక అతడికి ఆ ఉత్తరం అవసరం మరి లేకపోయింది. ఉత్తరాన్ని ప్రక్కన పెట్టి అతడు ఆ వస్తువులను సమకూర్చడంలో నిమగ్నమైపోయాడు. ఉత్తరం అవసరం ఎంతవరకు? అందులోని విషయాలు తెలియనంతవరకే. ఆ విషయాలు తెలిసిన తర్వాత కావాల్సింది ఆ వస్తువులకై ప్రయత్నం చేయటమే. భగవంతుని పొందే మార్గం ఏమిటో శాస్త్రాల్లో తెలుపబడి ఉంది. అయితే వాటిలోని విషయాలు తెలుసుకున్న తర్వాత అందుకు తగ్గట్టుగా పరిశ్రమించడం ప్రారంభించాలి. సద్వస్తువు ప్రాప్తించేది అప్పుడే. కేవలం పాండిత్యం వల్ల ఏం ఒరుగుతుంది? శాస్త్ర పండితుడు అనేక శ్లోకాలు వల్లివేస్తుండొచ్చు, కానీ అతడికి సంసారం పట్ల అనురక్తి ఉన్నట్లయితే, అంతరంగాన కామినీ కాంచనాలను వాంఛించినట్లయితే అతడు శాస్త్ర విషయాలను అవగతం చేసుకోలేడు.
అటువంటి వ్యక్తి శాస్త్రాలు అధ్యయనం చేయటం వ్యర్థం. ఈ ఏడాది 20 పదుల వర్షం పడుతుందని పంచాంగంలో రాయబడి ఉందనుకోండి, కానీ పంచాంగాన్ని పుచ్చుకుని పిండితే ఒక్క బొట్టు నీరైనా రాదు, కనీసం ఒక్క బొట్టు కూడా రాదు. అందరూ నవ్వారు. గిరీష్ నవ్వుతూ, మాసయ్య, పంచాంగం పిండినప్పుడు ఒక్క బొట్టైనా నీరు రాదా అని అడిగాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, శాస్త్ర పండితుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు, కానీ అతడి దృష్టి ఎక్కడుంటుంది? కామినీ కాంచనాలపైనే, దేహ సుఖాలు ధనంపైనే. రాబందు ఎంతో ఎత్తులో ఎగురుతూ ఉంటుంది, కానీ దాని దృష్టి మాత్రం క్రింద పడి ఉన్న పీనుగులపైనే. అందరూ నవ్వారు. అది కేవలం చచ్చిన జంతువులు, పీనుగుల కోసమే వెతుకుతూ ఉంటుంది. ఇలా అంటూ గిరీష్తో, నరేంద్రుడు ఉన్నత శ్రేణికి చెందినవాడు. అతడు అన్నింటా ప్రతిభావంతుడే. చదువుల్లో, పాటలు పాడడంలో, వాయిద్యాలు వాయించడంలో, వివేక వైరాగ్యాల్లో, సత్యం పలకటంలో, అన్నింటిలోనూ నిష్ణాతుడే. అతడు జితేంద్రియుడు కూడా. ఇలా అని మాతో, ఏమంటావు? అతడు అశేష ప్రతిభావంతుడు కదా? అవునండి, నిజమే అన్నాడు మా. శ్రీరామకృష్ణులు మాను దగ్గరకు పిలిచి, ఇలా చూడు, గిరీష్కి అనురాగం, విశ్వాసం అధికం. మా అభిమానపూర్వకంగా తదేక దృష్టితో గిరీష్ వంక చూస్తుండిపోయాడు. గిరీష్ శ్రీరామకృష్ణుల వద్దకు ఈ మధ్యనే వస్తున్నాడు. అయితే మాకు అతడు ఎంతో చిరపరిచితుడిలాగా, దీర్ఘకాల మిత్రుడిగా, అత్యంత ఆత్మీయుడిగా తోచాడు. శ్రీరామకృష్ణుల భక్త బృందం అనే హారంలో గిరీష్ ఓ విశిష్ట రత్నం లాంటివాడు. నారాయణ శ్రీరామకృష్ణులను ఏదైనా పాట పాడమని అభ్యర్థించాడు. శ్రీరామకృష్ణులు జగజ్జనని గురించి పాడసాగారు. పదిలపరచవే మనస అమ్మ శ్యామను, అతి ప్రియమగునా అమ్మ శ్యామను. పదిలపరచవే మనస అమ్మ శ్యామను, అతి ప్రియమగునా అమ్మ శ్యామను. నిలుపుము నీలో అతి భద్రముగా, పరులెవ్వరినీ చేరనీయకుము. మనమిరువురమే ఆమెను చూతము. పదిలపరచవే మనస అమ్మ శ్యామను, అతి ప్రియమగునా అమ్మ శ్యామను. శ్రీరామకృష్ణులు సంసారంలోని జీవుల దుఃఖాలను తమపై ఆరోపించుకున్నట్లు ఆవేదనాపూర్వకంగా పాడసాగారు. ఆనందమయి మాత వెనుకాడకే, నీ నిర్భాగ్య శిశువునకు ఆనందమీయగా. ఆనందమయి మాత వెనుకాడకే, నీ నిర్భాగ్య శిశువునకు ఆనందమీయగా. నీ పదములు తప్పమది అన్యమెరుగదు. ఆనందమయి మాత వెనుకాడకే. పిదప జగజ్జనని యొక్క బ్రహ్మానందం గురించిన పాట పాడారు. అదిగో అల్లదిగో అమ్మదిగో చూడదిగో, అదిగో అల్లదిగో అమ్మదిగో చూడదిగో. పారవశ్యమున వడలు మరచి పరమేశ్వరుతో నాడుచున్నది. పారవశ్యమున వడలు మరచి పరమేశ్వరుతో నాడుచున్నది. అదిగో అల్లదిగో అమ్మదిగో చూడదిగో. భక్తులు ఈ పాటలను వింటూ స్తబ్దులై ఉండిపోయారు. తదేక దృష్టితో శ్రీరామకృష్ణులను చూడసాగారు. గానం పూర్తయింది. కొద్దిసేపటి తర్వాత శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు, నాకు కాస్త జలుబు చేసింది, అందుకనే బాగా పాడలేకపోయాను. క్రమంగా సాయంకాలం అయింది. సాయంకాలపు నీలినీడలు కలకత్తా నగరంపై ప్రసరించాయి. నగరంలోని రణగుణధ్వని ప్రస్తుతానికి సద్దుమణిగింది. ఆలయాల్లో జయగంటలు, శంఖారావాలు సాయంకాలపు హారతిని నినదించాయి. భక్తులు తమ ప్రాపంచిక పనులను పక్కన పెట్టి తమ మనస్సులను భగవచ్చింతన ధ్యానాల్లో లగ్నం చేశారు.
ఈ గోధూళి వేళ శ్రీరామకృష్ణులలో ఎల్లప్పుడూ భావపారవశ్యతను కలిగిస్తుంది. శ్రీరామకృష్ణులు తమ సుమధుర కంఠంతో జగన్మాత నామాన్ని ఉచ్చరిస్తున్నారు. భక్తులు తమ తమ స్థానాలలో కూర్చుని ఈ అద్భుత మూర్తిని తదేకంగా చూస్తూ ఉన్నారు. సర్వదా భగవదనుభూతిలోనే నిమగ్నులై ఉన్న శ్రీరామకృష్ణులు ఇలా జగజ్జనని నామాన్ని జపించడంలోని అంతరార్థం ఏమిటి? భగవంతుణ్ణి ఆరాధించడం ఎలాగో లోకులకు నేర్పాలనే కదా. తరువాత శ్రీరామకృష్ణులు జగజ్జనని సంబోధిస్తూ ఆర్ద్రంగా ఇలా ప్రార్థించారు. అమ్మా, శరణాగతోహం శరణాగతోహం. నేను నీ పాదపద్మాల వద్ద శరణ వేడుకుంటున్నాను. నాకు ఎటువంటి దేహసుఖాలు వద్దు, కీర్తి ప్రతిష్టలు వద్దు. నేను అష్టసిద్ధులను కూడా కోరుకోను. నాకు కావలసిందల్లా నీ పాదపద్మాలపై శుద్ధ భక్తే. నాకు అటువంటి నిష్కామ అహేతుక భక్తిని ప్రసాదించు అమ్మా. అమ్మా, నీ భువనమోహన మాయలో నన్ను మైమరిచేటట్లు చేయవద్దు తల్లి. అమ్మా, ఈ మాయా సంసారంలోని కామినీ కాంచనాల పట్ల అనురక్తిని అయ్యేలా చేయవద్దు. నేను భజనహీనుడును, సాధనాహీనుడును, జ్ఞానహీనుడను, భక్తిహీనుడను. దయతో నాకు నీ పాదపద్మాలపై భక్తిని సంగు తల్లి, భక్తిని సంగు. శ్రీరామకృష్ణ హృదయాంతరాళాల నుండి వెలువడిన ఈ వేడుకోల్లోని ప్రతి అక్షరం, ప్రతి పదం భక్తుల హృదయాలను ఆర్ద్రం చేసింది. ఆయన మధురస్వరం పసిపిల్లవాడి లాంటి కల్లాకపటం ఎరుగని నైజం భక్తుల హృదయాలపై చెరగని ముద్ర వేశాయి. మా ఈ విధంగా ఆలోచిస్తున్నాడు. భగవన్నామాన్ని నిరవచ్ఛిన్నంగా ఉచ్చరించేవాడికి ఇక సంధ్యాకాలంతో పనేమిటి? గిరీష్ శ్రీరామకృష్ణులను తన ఇంటికి ఆహ్వానించాడు. నేడే రావాలని పట్టుబడుతున్నాడు. శ్రీరామకృష్ణులు, బాగా ఆలస్యం అవుతుందేమో అన్నారు. గిరీష్, లేదండి, మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళవచ్చు. పైగా నేను థియేటర్కి కూడా వెళ్ళవలసి ఉంది. అక్కడ ఒక తగాదాను పరిష్కరించాలి. సమయం రాత్రి 9 గంటలు అవుతోంది. శ్రీరామకృష్ణ గిరీష్ ఇంటికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. బలరాం ఇంట్లో శ్రీరామకృష్ణులకు భోజనం ముందుగానే ఏర్పాటు చేయబడి ఉంది. అందువలన బలరాం నొచ్చుకుంటాడనే ఉద్దేశంతో శ్రీరామకృష్ణులు అతడితో ఇలా అన్నారు. బలరాం, నువ్వు నా భోజనాన్ని గిరీష్ ఇంటికే పంపించు, అక్కడే తింటాను. రెండవ అంతస్తు నుండి కిందకి దిగుతున్నప్పుడు ఆయన భావపరవశులయ్యారు. వెంట నారాయణ్ మాలు ఉన్నారు. కాస్త వెనుక రామ్, చునీలాల్ మొదలైన భక్తులు వస్తున్నారు. శ్రీరామకృష్ణుల వెంట ఎవరు వెళ్తున్నారు అని ఎవరో అడిగారు. శ్రీరామకృష్ణులు, ఎవరో ఒక్కరుంటే చాలు అన్నారు. భావావస్థలో ఆయన పడిపోతారనే ఉద్దేశంతో నారాయణ్ ఆయనకు చెయ్యి అందివ్వబోయాడు. దీని పట్ల శ్రీరామకృష్ణులు కొద్దిగా అసహనం ప్రకటించారు. కొద్దిసేపటి తర్వాత ఆయన నారాయణతో ఆప్యాయంగా ఇలా అన్నారు. నువ్వు అలా నా చెయ్యి పట్టుకుంటే చూసేవాళ్ళు నేను మత్తులో ఉన్నాను అనుకుంటారు. నా అంతటా నేనే నడవగలను. గిరీష్ ఇల్లు దగ్గరలోనే ఉంది. శ్రీరామకృష్ణులు బోస్పారా కోడల్ని దాడుతున్నారు. హఠాత్తుగా ఆయన వడివడిగా నడవటం ప్రారంభించారు. భక్తులు వెనకబడిపోయారు. బహుశా ఆయన భావపరవశులయ్యారేమో. వేదాలు మనోవాక్కులకు అతీతంగా పేర్కొనే పరబ్రహ్మం గురించి చింతన చేస్తూ ఆయన ఉన్మత్తులై అడుగులు వేస్తున్నట్లుగా తోస్తోంది. కొద్దిసేపటి క్రితమే బలరాం ఇంట్లో ఆయన భగవంతుడు శుద్ధ మనస్సుకు, శుద్ధ బుద్ధికి, శుద్ధ ఆత్మకు గోచరుడు అన్నారు. ప్రస్తుతం ఆయన అదే భావంలో ఉన్నట్లుగా కనిపించారు. ఇంతలో నరేంద్రుడు కాస్త దూరం నుండి రావడం కనిపించింది. సాధారణంగా అయితే శ్రీరామకృష్ణులు అతన్ని చూడగానే నరేంద్రుడు నరేంద్రుడు అంటూ మహదానందపడిపోయేవారు. కానీ ప్రస్తుతం నరేంద్రుడు వచ్చి ఎదురుగా నిలబడినప్పటికీ ఆయన అతన్ని పలకరించలేదు. భావావస్థలో మగ్నమై ఉన్నారు కదా. గిరీష్ ఇల్లు ఉన్న వీధిలో ప్రవేశించిన పిదపనే శ్రీరామకృష్ణులు కొద్దిగా మాట్లాడగలిగారు. నరేంద్రుడితో ఇలా అన్నారు. ఏం నాయనా, బాగానే ఉన్నావు కదా? ఇందాక నేను నీతో మాట్లాడలేకపోయాను. ఆయన మాట్లాడుతున్న ప్రతి అక్షరంలో కారుణ్యం ఉట్టిపడుతోంది. ఇంకా గిరీష్ ఇంటి వాకిలికి చేరలేదు. హఠాత్తుగా ఆయన అలాగే నిలబడిపోయి నరేంద్రుడితో ఇలా అన్నారు. అసలు విషయం ఇదే. ఇది ఒకటి, అది ఒకటి. ఆయన జీవుడు జగత్తులను ఉద్దేశిస్తూ ఈ మాటలు పలికారో ఏమో. ఆయన ప్రస్తుతం తమ హృదయాంతరాళాల్లో ఏం దర్శిస్తున్నారో. ఆయన పలికిన 1-2 మాటలు భక్తులకు వేదవాణిలా తోచింది. పిదప నెమ్మదిగా నడుస్తూ శ్రీరామకృష్ణులు గిరీష్ ఇంట్లోకి ప్రవేశించారు.
గిరీష్ వాకిలి వద్దే నిలబడి ఆయనకు స్వాగతం పలికాడు. సాష్టాంగ ప్రణామం చేశాడు. పైకి లేవడమే లేదు. శ్రీరామకృష్ణులు లేచి నిలబడమనేసరికి అతడు ఆయన పాదధూళి స్వీకరించి పైకి లేచాడు. తరువాత ఆయన 2వ అంతస్తులోనే అతిథుల గదిలోకి తీసుకువెళ్ళాడు. భక్తులు ఆయన చుట్టూ కూర్చున్నారు. ఆయనకు దగ్గరగా కూర్చోవాలని, ఆయన మహోపదేశాలను వినాలని భక్తుల ఆకాంక్ష. శ్రీరామకృష్ణులు కూర్చోబోయే ముందు ప్రక్కన ఒక వార్తాపత్రిక పడి ఉండటం చూశారు. దాన్ని చూసి ఆయన దాన్ని అక్కడ నుండి తీసివేయమన్నారు. ఎందుకంటే వార్తాపత్రికలలో ఉండేది లౌకిక సమాచారమే కదా, పరస్పర దూషణలు, అవినీతి సమాచారం మొదలైన విషయాలే కదా అందులో ఉండేది. అందుకనే అది అపవిత్రమైంది. వార్తాపత్రిక అక్కడి నుండి తొలగించిన పిదప శ్రీరామకృష్ణులు ఆసీనులయ్యారు. నిత్యగోపాల్ ముందుకు వచ్చి ఆయనకు ప్రణమిల్లాడు. నిత్యగోపాల్ శ్రీరామకృష్ణుల మధ్య సంభాషణ సాగుతోంది. శ్రీరామకృష్ణ నిత్యగోపాల్తో, ఏమో చాలా కాలంగా నువ్వు దక్షిణేశ్వరం రావటం లేదే. ఈ మధ్య నాకు ఆరోగ్యం బాగుండటం లేదండి, ఒళ్ళంతా ఒకటే నొప్పులు. ఇప్పుడు ఎలా ఉంది? ఏమంత మెరుగ్గా లేదండి. మనస్సును 1-2 స్థాయిలు క్రిందికి తీసుకురా. లోకుల సాంగత్యం బొత్తిగా రుచించటం లేదు. వారు పలు రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఒక్కోసారి భయం వేస్తుంటుంది, మరోసారి బాగా ధైర్యం కూడా కలుగుతుంది. అది సహజమే. నీతో పాటు ఎవరుంటున్నారు? తారక్. అతడు సర్వదా నాతోనే ఉంటాడు, కానీ కొన్ని సమయాల్లో అతడి సాంగత్యం కూడా రుచించటం లేదు అన్నాడు నిత్యగోపాల్. అందుకు శ్రీరామకృష్ణులు, నా అంట ఇలా చెప్పేవాడు. వాళ్ళ మఠంలో సిద్ధులు సముపార్జించిన వ్యక్తి ఒకడు ఉండేవాట. అతడు సర్వదా ఆకాశం కేసి చూస్తూ నడిచేవాడు. కానీ అతడి సహచరుడు ఒకరు వెళ్ళిపోయేసరికి అతడు ఎంతో వ్యధకు లోనయ్యాడు. శ్రీరామకృష్ణుల మాట్లాడుతుండగానే భావపరవశులయ్యారు. కొద్దిసేపటి తర్వాత ఇలా అన్నారు, నువ్వు వచ్చావా? నేను కూడా వచ్చాను. ఈ మాటల్ని ఎవరు అర్థం చేసుకోగలరు? బహుశా దేవభాష అంటే ఇదేనేమో. పలువురు భక్తులు శ్రీరామకృష్ణుల చుట్టూ కూర్చుని ఉన్నారు. నరేంద్రుడు, గిరీష్, హరిపదుడు, చునీలాల్, బలరాం, మా మొదలైన భక్తులు అక్కడ ఉన్నారు. భగవంతుడు మానవ రూపంలో అవతరిస్తాడన్న విషయాన్ని నరేంద్రుడు అంగీకరించాడు. మరోవైపు గిరీష్కు ప్రగాఢ విశ్వాసం. భగవంతుడు ప్రతి యుగంలోనూ మానవ రూపాన్ని ధరించి మర్త్యలోకంలో అడుగుడతాడని. వీరిద్దరూ ఈ విషయంపై చర్చిస్తుంటే వినాలని శ్రీరామకృష్ణులు కుతూహలపడుతున్నారు. అందువల్ల ఆయన గిరీష్తో ఇలా అన్నారు, మీరిద్దరూ ఆంగ్లంలో కాస్త చర్చించుకోండి, నాకు వినాలనుంది. చర్చ ప్రారంభమైంది. వంగ భాషలోనే జరిగింది. మధ్య మధ్యలో ఆంగ్ల పదాలు కూడా దొరుకుతున్నాయి. నరేంద్రుడు ఇలా అన్నాడు, భగవంతుడు అనంతుడు. ఆయన అవగతం చేసుకునే సామర్థ్యం మనకెక్కడిది? ఆయన అందరిలోనూ ఉన్నాడు. మరి అటువంటప్పుడు ఆయన కేవలం ఒక వ్యక్తి ద్వారానే అవతరిస్తాడని ఎలా చెప్పగలం? శ్రీరామకృష్ణులు మృదువుగా, నరేంద్రుని మాటలతో నేను ఏకీభవిస్తాను. భగవంతుడు సర్వత్రా ఉన్నాడు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఆయన శక్తి వ్యక్తీకరణలో తారతమ్యాలుంటాయి. కొన్ని చోట్ల ఆయన అవిద్యాశక్తి వ్యక్తమవుతూ ఉంటుంది, మరికొన్ని చోట్ల విద్యాశక్తి వ్యక్తమవుతూ ఉంటుంది. ఒక ఆధారం గుండా ఆయన శక్తి అధికంగా అభివ్యక్తీకరిస్తుంది, మరో ఆధారం గుండా స్వల్పంగా అభివ్యక్తీకరిస్తుంది. అందుచేతనే మానవులందరూ సమానులు కారు. ఈ వాదనలన్నీ వ్యర్థమే కదా అన్నాడు రామ్. అందుకు శ్రీరామకృష్ణులు తీక్షణంగా, ఓహో, వీటన్నిటిలోనూ ఒక అంతరార్థం ఉంది అన్నారు. గిరీష్ నరేంద్రుడితో, భగవంతుడు మానవ రూపాన్ని ధరించడం నీకెలా తెలుసు అని అడిగాడు. అందుకు నరేంద్రుడు, భగవంతుడు అవామానస గోచరుడు అన్నాడు. వెంటనే శ్రీరామకృష్ణులు, కాదు, ఆయన శుద్ధ బుద్ధికి గోచరుడు. శుద్ధ బుద్ధి, శుద్ధ ఆత్మ రెండు ఒక్కటే. ఋషులు శుద్ధ బుద్ధి, శుద్ధ ఆత్మ ద్వారా శుద్ధ ఆత్మను సాక్షాత్కరించుకున్నారు.
గిరీష్ నరేంద్రుడితో, భగవంతుడు మానవ రూపంలో అవతరించి లోకులకు దైవ సంబంధ విషయాలు బోధించినట్లయితే మరి ఆ పనిని ఎవరు నిర్వర్తించగలరు? మానవులకు భక్తి జ్ఞానాలను ప్రబోధించే నిమిత్తం భగవంతుడు దేహధారణ చేస్తాడు. అందుకు నరేంద్రుడు, అలా చేయవలసిన అవసరం ఏమిటి? భగవంతుడు మన అంతరంగంలో నుండే మనలను నడిపించగలడు. అందుకు శ్రీరామకృష్ణులు, అవునవును, ఆయన అంతర్యామి రూపంలో మనకు బోధిస్తాడు అన్నారు. ఆ తర్వాత నరేంద్రుడు, గిరీష్ తీవ్రంగా వాదించుకోవటంలో మునిగిపోయారు. భగవంతుడు అనంతుడైతే ఆయనకు అంశాలు ఎలా ఉండగలవు? ఈ విషయం గురించి హామిల్టన్ అభిప్రాయం ఏమిటి? హెర్బర్ట్ స్పెన్సర్, టిండాల్, హక్స్లీ మొదలైన వారు ఏమన్నారు? ఇటువంటి విషయాల గురించి వాదన సాగుతోంది. శ్రీరామకృష్ణులు మాతో, ఇలా చూడు, ఇటువంటి వాదనలు నాకు రుచించవు. నేను సమస్తం భగవంతునిగానే దర్శిస్తున్నాను. మరి అలాంటప్పుడు నేను ఎందుకు వాదించాలి? సమస్తం భగవంతుడే, ఆయనే సమస్తం అయి ఉన్నట్లు దర్శిస్తున్నాను. ఇది ఉంది, అది కూడా ఉంది. అంటే భగవంతుడే సమస్తం అయి ఉన్నాడు, మళ్ళీ సమస్తానికి అతీతంగా కూడా ఉన్నాడు. ఒకానొక స్థితిలో మనోబుద్ధులు రెండు అఖండంలో లీనమైపోతాయి. ఇలా అంటూ గిరీష్తో, దీనిపై నీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. గిరీష్ నవ్వుతూ, ఆ విషయం గురించి నన్ను అడగటం ఎందుకు? ఏదో ఆ ఒక్క ముక్క తప్ప తక్కినవన్నీ అర్థమైనట్లు అన్నారు. అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణులు, మళ్ళీ నేను సమాధి స్థితి నుండి 2 మెట్లు క్రిందకి దిగి రాందే ఏమీ మాట్లాడజాలను. శంకర్ని అద్వైత వేదాంతం నిజమే, రామాంజుల విశిష్టాద్వైతము నిజమే. విశిష్టాద్వైతం అంటే ఏమిటి అని అడిగాడు నరేంద్రుడు. అది రామానుజాచార్యుల సిద్ధాంతం. దాని ప్రకారం జీవజగత్తు విశిష్ట బ్రహ్మం అంటే పరబ్రహ్మం జీవజగత్తులతో ప్రతిపాదించబడుతుంది. బ్రహ్మం, జీవులు, జగత్తు అన్నీ కలిసి ఒక్కటే. ఉదాహరణకు, ఎవరైనా వ్యక్తి బిల్వఫలం బరువును తూచాలనుకున్నాడు అనుకుందాం. అందునిమిత్తం అతడు ఆ ఫలం పెంకును, కండను, విత్తనాలను వేరు చేశాడు. కానీ ఎవరైనా పండు బరువును తెలుసుకోవాలంటే కేవలం దాని కండను మాత్రమే తూస్తారా? కండ, పెంకు, విత్తనాలు అన్నింటినీ కలిపి బరువు తోచవలసి ఉంటుంది. మొదట్లో కేవలం కండ మాత్రమే సార పదార్థమని, పెంకు, విత్తనాలు నిస్సారమని తోస్తుంది. అయితే పిదప విచారణ చేసి చూస్తే పెంకు, విత్తనాలు, కండ అన్నీ ఒకే ఫలానికి చెందినవిగా గ్రహించగలవు. కండ దేనికైతే చెందిందో పెంకు, విత్తనాలు కూడా దానికే చెందినవి కదా. అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితంలో మొదట్లో నేతి అంటూ విచారణ చేయవలసి ఉంటుంది. బ్రహ్మం జీవుడు కాదు, జగత్తు కాదు, ఈ విధంగా విచారణ చేయవలసి ఉంటుంది. బ్రహ్మం ఒక్కటే వస్తువు, తక్కినదంతా వస్తువు అంటే అస్తిత్వం లేనిది. అటు పిమ్మట కండ దేనికైతే చెందిందో పెంకు, విత్తనాలు కూడా దానికే చెందినవని బోధ కలుగుతుంది. దేన్నైతే బ్రహ్మం అంటున్నామో దాని నుండే జీవజగత్తులు ఉద్భవించాయని బోధ కలుగుతుంది. నిత్యం దేనికైతే చెందిందో లీల కూడా దానికే చెందింది. అందుచేతనే రామానుజాచార్యులు జీవజగత్ విశిష్ట బ్రహ్మం అన్నారు. విశిష్టాద్వైత సిద్ధాంతం అంటే ఇదే. శ్రీరామకృష్ణులు మాతో, నేను భగవంతుణ్ణి ప్రత్యక్షంగా దర్శిస్తున్నాను. ఇక నేను దేని గురించి విచారణ చేయాలి? భగవంతుడే సర్వం అయి ఉన్నట్లు దర్శిస్తున్నాను. ఆయనే జీవులు, జగత్తుగా అయి ఉన్నాడు. కానీ అంతరంగిక చైతన్యం ప్రాప్తించకుండా సర్వత్రా వ్యాప్తమై ఉన్న చైతన్యాన్ని తెలుసుకోలేం. విచారణ ఎంతవరకు? భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోనంతవరకే. అయితే కేవలం నోటి మాటలతో అది సాధ్యపడదు. నేను దర్శిస్తున్నది ఇదే, భగవంతుడే సమస్తం అయి ఉన్నాడు. ఆయన కృపతో చైతన్యం ప్రాప్తించుకోవాలి. చైతన్యం ప్రాప్తించుకున్నప్పుడు సమాధి స్థితి కలుగుతుంది. అప్పుడు అలా సమాధి స్థితిని పొందిన వ్యక్తి ఒక్కోసారి తన దేహాన్ని మర్చిపోతాడు.
కామినీ కాంచనాల పట్ల ఆసక్తి తొలగిపోతుంది. భగవద్ విషయాలు తప్ప అన్యమైంది ఏది రుచించదు. అటువంటి వ్యక్తి లౌకిక విషయాలు వింటే ఎంతో యాతనకు గురవుతాడు. అంతరంగిక చైతన్యాన్ని ప్రాప్తించుకున్నప్పుడే సర్వత్రా వ్యాప్తమై ఉన్న చైతన్యాన్ని తెలుసుకోగలం. పిదప శ్రీరామకృష్ణులు మాతో ఇలా అన్నారు: భగవంతుని గురించి విచారణ చేయటం ద్వారా లభ్యమయ్యే జ్ఞానం ఒక విధంగా ఉంటుంది. ఆయన్ను ధ్యానించడం ద్వారా మరో విధంగా తెలుసుకుంటాం. అయితే భగవంతుడే తన స్వరూపాన్ని వెల్లడి చేసినప్పుడు ఆ జ్ఞానం వేరే విధంగా ఉంటుంది. భగవంతుడు భక్తునికి భగవదవతార తత్వాన్ని తెలియజేసినప్పుడు, మానవ రూపంలో తన లీలను ఎలా ప్రదర్శిస్తాడో వెల్లడి చేసినప్పుడు మరి విచారణ చేయవలసిన అవసరం ఉండబోదు. ఇది ఎలాంటిదో తెలుసా? ఒక వ్యక్తి చీకటి గదిలో ఉన్నాడు అనుకుందాం. వెలుగు కోసమని అతడు అగ్గిపుల్లను వెలిగించాలని ప్రయత్నిస్తుంటాడు. అలా అగ్గిపుల్లను గీగా ఉన్నట్టుండి వెలుగు వస్తుంది. అదేవిధంగా భగవంతుడు మనకు మెరుపులా దివ్య ప్రకాశాన్ని ఇచ్చినట్లయితే సంశయాలన్నీ సమసిపోతాయి. ఈ విధంగా విచారణ చేస్తూ భగవంతుణ్ణి తెలుసుకోగలమా? శ్రీరామకృష్ణులు నరేంద్రుని తమ పక్కన కూర్చోమన్నారు. ఎంతో ఆప్యాయంగా అతడి క్షేమ సమాచారాల గురించి అడుగుతున్నారు. నరేంద్రుడు శ్రీరామకృష్ణులతో, కాళీమాతను 3-4 రోజుల పాటు ధ్యానించాను, కానీ ఏమీ ప్రాప్తించలేదు అందే శ్రీరామకృష్ణులు. నెమ్మదిగా ప్రాప్తిస్తుంది. కాళీ అంటే వేరే ఎవరో కాదు, ఎవరైతే బ్రహ్మమో ఆయనే కాళీ కూడా. కాళీమాత ఆద్యశక్తి. భగవంతుడు నిష్క్రియుడై ఉన్నప్పుడు నేను దాన్ని బ్రహ్మం అంటాను. సృష్టి స్థితి లయాలను నిర్వహించేటప్పుడు శక్తి అంటాను, కాళీ అంటాను. దేనినైతే నువ్వు బ్రహ్మ అంటున్నావో దాన్నే నేను కాళీ అంటాను. బ్రహ్మం కాళీలు వేరువేరు కాదు. అవి అగ్ని, దాని దాహక శక్తి వంటివి. అగ్ని గురించి ఆలోచించినప్పుడు దాని దహన శక్తిని గురించి కూడా ఆలోచించవలసి ఉంటుంది కదా. కాళీని అంగీకరిస్తే బ్రహ్మాన్ని కూడా అంగీకరించవలసి ఉంటుంది. బ్రహ్మాన్ని అంగీకరిస్తే కాళీని కూడా అంగీకరించవలసి ఉంటుంది. బ్రహ్మం శక్తి వేరువేరు కాదు. బ్రహ్మాన్నే నేను శక్తి, కాళీ అంటాను. అప్పటికి రాత్రి బాగా పొద్దుపోయింది. గిరీష్ థియేటర్కు వెళ్ళటానికని హరిపదునితో ఒక బండి పిలిపించమని చెప్పాడు. హరిపదుడు బండి పిలవటానికి వెళుతుండగా శ్రీరామకృష్ణ నవ్వుతూ అతడితో ఇలా అన్నారు: బండిని పిలుచుకురావటం మర్చిపోకు సుమా. అందరూ నవ్వారు. హరిపదుడు నవ్వుతూ, అయ్యా, నేను ఆ పని మీదనే వెళుతున్నాను, అటువంటప్పుడు దాన్ని ఎలా మర్చిపోగలను అన్నాడు. గిరీష్ శ్రీరామకృష్ణులతో, మిమ్మల్ని వదిలి నేను థియేటర్కు వెళ్ళవలసి వస్తోంది అన్నాడు. అంతే శ్రీరామకృష్ణులు, లేదు, నువ్వు రెంటిని పట్టుకోవాలి. జనక మహారాజు, భగవంతుడు, సంసారం రెండింటినీ పట్టుకొని పొర్లే పాత్ర నుండి పాలు త్రాగేవాడు. అందరూ నవ్వారు. గిరీష్, థియేటర్ వ్యవహారాలన్నీ ఆ కుర్రవాళ్ళకే వదిలేయాలని అనుకుంటున్నాను అన్నాడు. అందు శ్రీరామకృష్ణులు, వద్దు, ఇదే మంచిది. పలువురికి ఉపకారం జరుగుతోంది కదా అన్నారు. నరేంద్రుడు మెల్లగా, ఇప్పుడిప్పుడే భగవంతుడు అవతార పురుషుడు అన్నాడు, మళ్ళీ థియేటర్కి కూడా వెళ్ళాలని అంటున్నాడు అన్నాడు. శ్రీరామకృష్ణులు నరేంద్రుడిని తమకు దగ్గరగా కూర్చోబెట్టుకొని తదేకంగా అతన్ని చూడసాగారు. ఉన్నట్లుండి శ్రీరామకృష్ణులు అతడికి మరి కాస్త దగ్గరగా జరిగారు. నరేంద్రుడు అవతారవాదాన్ని అంగీకరించడు. కానీ అందువల్ల కలిగే నష్టం ఏమిటి? నరేంద్రుడి పట్ల శ్రీరామకృష్ణుల ప్రేమ పొంగి పరవళ్ళు త్రొక్కుతోంది. ఆయన నరేంద్రుడి ఒంటిని నిమురుతూ బృందావనంలో గోపికలు రాధాదేవితో చెప్పిన ఈ మాటలు పలికారు: నీ మనస్సు గాయపడితే పడనివ్వు, మా మనస్సులు కూడా గాయపడ్డాయి. పితప శ్రీరామకృష్ణులు నరేంద్రుడితో ఇలా అన్నారు: వాదనలు చేస్తున్నంత వరకు ఆ వ్యక్తి భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోలేడు. మీరు ఇందాక వాదించుకున్నారు కదా, కానీ అది నాకు రుచించలేదు. విందు భోజనం జరుగుతున్న ఇంట్లో శబ్దం వినిపించేది అతిథులు భోజనానికి కూర్చోనంతవరకే.
అన్నం కూరలు వడ్డించగానే 3 వంతులు సద్దు మణుగుతుంది. అందరూ నవ్వారు. ఇంకా తక్కిన పదార్థాలు వడ్డించే కొద్దీ శబ్దం క్రమంగా తగ్గుతూ ఉంటుంది. చివరకు పెరుగు వడ్డించాక కేవలం సుప్ సుప్ అన్న సవ్వడి మాత్రమే వినవస్తుంది. భోజనానంతరం అతిథులు నిద్రకు ఉపక్రమిస్తారు. అంతా నిశ్శబ్దం అయిపోతుంది. మనం భగవంతుడి వైపు ఎంతగా పురోగమిస్తే విచారణ వాదనలు అంతగా తగ్గిపోతాయి. ఆయనను ప్రాప్తించుకున్న పిదప శబ్దం అంటే విచారణలు వాదనలు ఆగిపోతాయి. తరువాత నిద్ర అంటే సమాధి స్థితి. శ్రీరామకృష్ణులు నెమ్మదిగా నరేంద్రుడి శరీరాన్ని నిమురుతూ అతడి చుబుకాన్ని పుచ్చుకొని ఆప్యాయంగా హరి ఓం హరి ఓం హరి ఓం అంటున్నారు. ఆయన అలా ఎందుకు చేస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. నరేంద్రుడిలో ఆయన సాక్షాత్తు నారాయణుని దర్శిస్తున్నారా? శ్రీరామకృష్ణులు క్రమంగా బాహ్యస్పృహను కోల్పోతున్నారు. ఆయన చేతులు నరేంద్రుడి పాదాలపైనే ఉన్నాయి. అదే స్థితిలో ఆయన నరేంద్రుడి దేహాన్ని నెమ్మదిగా నిమురసాగారు. ఆయన ఇదంతా ఎందుకు చేస్తున్నారో క్రమక్రమంగా ఆయన స్థితిలో మార్పు వచ్చింది. ఆయన చేతులు జోడించి నరేంద్రుడితో ఇలా అన్నారు, దయచేసి ఒక పాట పాడు, అప్పుడు నేను మళ్ళీ సాధారణ స్థితికి వస్తాను. లేకుంటే నా కాళ్ళ మీద నేను నిలబడలేకపోతున్నాను. తర్వాత శ్రీరామకృష్ణులు కొద్దిసేపటి వరకు చిత్రవులా నిశ్చలంగా కూర్చుండిపోయారు. తదనంతరం భావపరవశులై ఇలా అన్నారు, రాధాదేవి యమునా నదిలో పడిపోకుండా జాగ్రత్తగా అడుగులు వేయి. ఆహా, ఆమె శ్రీకృష్ణ ప్రేమలో పిచ్చిదే అయిపోయింది. పిదప భావ అవస్థ మరింత తీవ్రమైంది. శ్రీరామకృష్ణులు ఒక పాటలోని చరణాలను తెలుపుతూ ఇలా అన్నారు, సఖి నాకు చెప్పవే ఇకనెంత దూరమే, నా వంశీ మోహనుడు నర్తించు ఆవనం. సఖి నాకు చెప్పవే నికనెంత దూరమే, నా వంశీ మోహనుడు నర్తించు ఆవనం. ఇచ్చోటకి గూడ వచ్చి చేరుచునుండ, ఆ మోహనుని మేను సౌగంధ సౌరభము. సఖి నాకు చెప్పవే ఇక ఎంత దూరమే, కాని నే పూర్తిగా గాసిల్లిపోయి తిని, ఇక సాగదే కాలు ఇకనెంత మాత్రము. సఖి నాకు చెప్పవే ఇకనెంత దూరమే, నా వంశీ మోహనుడు నర్తించు ఆవనము. శ్రీరామకృష్ణులు బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయారు. ఎవరిని పట్టించుకోవడం లేదు. చివరకు నరేంద్రుని కూడా గుర్తింపలేదు. ఆయన ఎక్కడ కూర్చున్నారో కూడా ఆయనకు ఎరుకలేదు. ఆయన మనస్సు సంపూర్ణంగా భగవంతుల్లో లీనమైపోయినట్లుంది. ఉన్నట్లుండి ఆయన గౌరాంగుని ప్రేమలోని ఉన్మత్తత అంటూ లేచి నిలబడ్డారు. మళ్ళీ కూర్చుని ఇలా అన్నారు, ఒక వెలుగు వస్తున్నట్లుగా నేను కాంచుతున్నాను, కానీ అది ఎక్కడి నుండి వస్తుందో అర్థం కావటం లేదు. నరేంద్రుడు పాట పాడాడు, నీ మోమునగు పరిచి నా వ్యధను పూర్తిగా తొలగించినాడవు దేవా, నీ అందచందమను ఇంద్రజాలము మదిని భ్రమచందజేసినది దేవా. నీ మోమునగు పరిచి నా వ్యధను పూర్తిగా తొలగించినాడవు దేవా, నిన్ను గాంచి ఈ 7 లోకముల్ ఎడతెగని తమ వ్యధను పూర్తిగా మరచినవి దేవా. అతి భేదవగునను గూర్చి ఇక నేనేమని తెల్పజాలుదును నీకు దేవా. అతి బీదనగునను గూర్చి ఇక నేనేమి తెల్పజాలుదును నీకు దేవా. నీ మోమునగు పరచి నా వ్యధను పూర్తిగా తొలగించినాడవు దేవా. ఈ పాటను వింటూ శ్రీరామకృష్ణులు బురగాఢ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. నిమీలిత నేత్రాలు, స్పందనహీన దేహం. సమాధి స్థితి నుండి బాహ్యస్పృహ కలిగింది. తన నేస్తాలు కనపడకపోయినట్లయితే పిల్లలు అడిగే రీతిలో ఆయన ఇలా అన్నారు, నన్ను దక్షిణేశ్వరానికి ఎవరు తీసుకువెళ్తారు? రాత్రి బాగా పొద్దుపోయింది.
చీకటి రాత్రి. శ్రీరామకృష్ణులు వెళ్ళడానికి బండి రప్పించారు. భక్తులు బండి ప్రక్కన గౌరవ సూచకంగా నిలబడ్డారు. శ్రీరామకృష్ణులను ఎంతో జాగ్రత్తగా బండిలోకి ఎక్కించారు. ఆయన ఇంకా భావావస్థలోనే ఉన్నారు. బండి బయలుదేరింది. భక్తులు బండి కనుమరుగయ్యే వరకు చూస్తూ ఉండిపోయారు. పిదప తమ తమ ఇళ్లకు బయలుదేరారు. ఆ నిశీధిలో సర్వత్రా నిశ్శబ్దం రాజ్యం వెళ్తోంది. భక్తులు తమ హృదయ మధ్యంలో పరమహంస శ్రీరామకృష్ణదేవుల అద్భుతమూర్తిని దర్శిస్తూ ఆయన అమృతవాక్కులను స్మరిస్తూ నెమ్మదిగా తమ ఇళ్లకేసి అడుగులు వేస్తున్నారు. వారి అంతరంగాల్లో ఒకటే ప్రార్థన. నీ మోమునగు పరచిన వ్యధను పూర్తిగా తొలగించినాడవు దేవా, నీ అందచందమను ఇంద్రజాలము మదిని భ్రమచందజేసినది దేవా. మా ఇలా తలపోస్తూ నడుస్తున్నాడు. భగవంతుడు నిజంగానే మానవ రూపంలో అవతరిస్తాడా? అనంత స్వరూపుడైన భగవంతుడు పరిమితమైన 3.5 మూరల మనిషి దేహాన్ని దాలుస్తాడా? విచారణ చేసి అర్థం చేసుకున్నదేమిటి? ఏమీ లేదు. శ్రీరామకృష్ణులు ఎంత చక్కగా చెప్పారు. విచారణ ఉన్నంతవరకు సద్వస్తువు ప్రాప్తించదని తెలుసుకో. అది కూడా నిజమే. అల్పమైన ఈ బుద్ధితో అనంతుడైన భగవంతుడిని తెలుసుకోగలమా? ఒక సేరు పాత్రలో 4 సేర్ల పాలు పడతాయా ఏమిటి? అయితే భగవంతుడు అనుగ్రహించి తన కృపాకటాక్ష వీక్షణాన్ని ప్రసరించినట్లయితే సంశయాలన్నీ పటాపంచలైపోతాయి. ఛిద్యంతే సర్వసంశయా. అవతారవాదాన్ని విశ్వసించటం ఎలా? అయితే ఈ విషయాన్ని శ్రీరామకృష్ణులే విశుద్ధపరిచినప్పుడు ఎందుకు విశ్వసించకూడదు? ఆయనే చెప్పారు కదా, విశ్వాసం విశ్వాసం విశ్వాసం. గురు వాక్యాల పట్ల అమోఘమైన విశ్వాసం. ఓ ప్రభూ, ఈ సంసారమనే సాగరంలో జీవితమనే సూర్యుడు అస్తమించబోతున్నాడు. నేను ఇంకా దిక్కుతోచక అటు ఇటు తిరగాడుతున్నాను. నీ కృపా కటాక్ష వీక్షణాన్ని పరిపి నన్ను ఈ ఘోర సంసారం నుండి తరింపచేయి. నాకు వేరే మార్గం లేదు. నువ్వే శరణ్యం, నువ్వే శరణ్యం. భగవత్ కృపతో నాకు ఆయన వాక్కుల పట్ల నమ్మకం కుదిరింది. తక్కిన వారిని వారి ఇచ్చ వచ్చిన రీతిలో పలుకనివ్వు. కానీ నేను మాత్రం దేవతలకు సైతం దుర్లభమైన ఈ విశ్వాసాన్ని వదులుకుంటానా ఏమిటి? జ్ఞాన చర్చలు చేస్తూ చేస్తూ ఫౌస్టులాగా తయారవ్వాలా ఏమిటి? బయట వెన్నెల పిండారబోస్తూ ఉండగా ఫౌస్టులాగా గదిలో ఒంటరిగా చీకట్లో కూర్చుని అరే ఏమీ తెలుసుకోలేకపోయాని, సైన్సు ఫిలాసఫీలన్నీ వ్యర్థమైపోయాయి, ఇక ఈ జీవనానికి అర్థం ఏమిటి అని తలపోస్తూ విషపాత్రం చేతపట్టుకుని ఆత్మహత్యకు పాల్పడాలా? లేకపోతే అలిస్టార్ మళ్ళీ అజ్ఞానపు భారాన్ని మోయలేక గండశలపై శిరస్సు ఉంచి మృత్యువు కోసం ఎదురు చూడాలా? లేదు లేదు. ఈ పండితుల మళ్ళీ పరిమితమైన ఈ బుద్ధితో అతి నిగూఢమైన రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేయాలని నాకు లేదు. ఒక సేరు పాత్రలో 4 సేర్ల పాలు పడతాయేమిటి? నేను గురువాక్యాలనే శరణు వేడుతాను. ఆహా, ఎంత చక్కటి మాట! గురువాక్యాల పట్ల విశ్వాసం. ఓ భగవంతుడా, నాకు నీ పట్ల అచంచల విశ్వాసాన్ని ప్రసాదించు. నిరర్థక ప్రేలాపనలలో నన్ను ఇరికించవద్దు. నీ పాదపద్మాల పట్ల శుద్ధ భక్తి అంటే అహేతుక భక్తిని ప్రసాదించు. నీ భువనమోహన మాయలో నన్ను సమ్మోహితుడిని అయ్యేలా చేయవద్దు. ఈ విధంగా ఆలోచిస్తూ ఆ నిశీతిలో తన ఇంటికి సాగిపోతున్నాడు. గిరీష్ది ఎంత విశ్వాసం! అతడు శ్రీరామకృష్ణులను 2-3 సార్లు దర్శించాడో లేదో అంతే. ఆయనతో ఇలా అన్నాడు, ప్రభు, మానవ రూపంలో అవతరించిన భగవంతుడవే నువ్వు. నన్ను సంసారం అనే ఈ మృత్యుకూపం నుండి తరింపచేయి. గిరీష్ చెప్పింది వాస్తవమే. భగవంతుడు మానవ రూపంలో అవతరించకపోతే మరి జనులకు తన ఇంటి మనిషిలా ఎవరు బోధిస్తారు? భగవంతుడు ఒక్కడే వస్తువు, తక్కినదంతా వస్తువు, అస్తిత్వం లేనిది అని ఎవరు ఉపదేశిస్తారు? కామినీ కాంచనాలనే పశువాంఛలలో బద్ధుడైన మనిషిని విముక్తుని చేసి మళ్ళీ అమృతత్వానికి అధికారిగా చేయటం మరి ఎవరికి సాధ్యం? గీతలో చెప్పబడింది కదా, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని. ఆహా, శ్రీరామకృష్ణులది ఎంతటి మహోన్నత ప్రేమ! నారాయణ కోసం విలపిస్తారు, నరేంద్రుడి కొరకు పిచ్చివారే అయిపోతారు,
ఆయన ఇలా అంటుంటారు: నరేంద్రుడు, నారాయణ్, రాఖాల్, భవనాథ్, పూర్ణుడు, బాబురాం మొదలైన వారందరూ సాక్షాత్తు నారాయణులే సుమా. నా కొరకు దేహధారణ చేసి ఈ భూమి మీదకు వచ్చారు. ఇటువంటి ప్రేమ ఇతడు ఫలానా మనిషి అన్న బుద్ధితో కలిగే ప్రేమ కాదు, ఇది దైవీ ప్రేమ. ఈ బాలురు సాక్షాత్తు నారాయణులే అన్న భావంతో జనించే ప్రేమ. ఈ బాలురు పవిత్ర హృదయులు, స్త్రీలను ఎన్నడూ ఐహిక దృష్టితో వీక్షించిన వారు కాదు, లేసి మాత్రమైన కామగంధం లేనివారు. అందుకనే వీరిలో భగవంతుడు అధికంగా ప్రకాశిస్తున్నాడు. శ్రీరామకృష్ణులు అంతర్దృష్టి కలవారు. అందువల్లనే ఎవరు విషయాసక్తులో, ఎవరు సరళ హృదయులో చూడగానే తెలుసుకోగలరు. అటువంటి సరళ హృదయులను చూడగానే వారిని సాక్షాత్తు నారాయణులుగా ఎంచి వారిని సేవించాలని చూస్తారు. వారికి స్నానం చేయిస్తారు, వారిని నిద్రపుచ్చుతారు, వారిని చూడాలని విలపిస్తారు. పదే పదే కలకత్తాకు వస్తుంటారు. తమ గృహస్థ భక్తులతో ఇలా అంటుంటారు: ఈ బాలురుని పిలిపించి భోజనాలు పెట్టండి, ఇలా చేయటం వల్ల మీకు మేలు జరుగుతుంది. ఇది మాయా జగత్తుకు చెందిన ఐహిక ప్రేమ లేక స్వచ్ఛమైన భగవత్ ప్రేమ? కేవలం మట్టి ప్రతిమలకే పరమనిష్టతో షోడశోపచార పూజ చేస్తాం. మరి అటువంటప్పుడు నరరూపం దాల్చిన ఈ పరిశుద్ధాత్మలను పూజించలేమా ఏమిటి? పైగా వీరు భగవంతుని ప్రత్యేక లీలలో, ఆయన కార్యంలో అనుచరులుగా పాలు పంచుకోవడానికి వచ్చినవారు. ఆయనకు జన్మ జన్మల్లోనూ సహచరులు. శ్రీరామకృష్ణులు నరేంద్రుని చూడగానే బాహ్య చైతన్యాన్ని కోల్పోతారు. నరేంద్రుల్లో భగవత్ శక్తి విశేషంగా ప్రకాశిస్తోంది. అతన్ని చూడగానే ఆయన నరేంద్ర నరేంద్ర అంటూ పిచ్చివారే అయిపోతారు. సహజంగానే భగవదుద్దీపన కలుగుతుంది. ఓ నరేంద్ర, నువ్వు నిజంగానే ధన్యుడవు సుమా. నువ్వు ఆ పురుషోత్తముడి అపార ప్రేమకు పాత్రుడు అయ్యావు. ఈ విధంగా ఆలోచిస్తూ భక్తులందరూ తమ తమ ఇళ్లకు చేరుకున్నారు. సోమవారం ఏప్రిల్ 6, 1885. అప్పుడు సమయం మధ్యాహ్నం 3 గంటలు దాటింది. చైత్రమాసం. ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. శ్రీరామకృష్ణులు ఒకరిద్దరు భక్తులతో బలరాం ఇంటి అతిథుల గదిలో కూర్చుని మాతో సంభాషిస్తున్నారు. తమ బాలభక్తులను చూడాలని దేవేంద్ర ఇంటికి వెళ్ళడానికని ఆయన కలకత్తాకు వచ్చారు. శ్రీరామకృష్ణులు సర్వదా ప్రేమోన్మత్త స్థితిలోనో లేక సమాధి స్థితిలోనో మగ్నులై ఉంటారు. అయినప్పటికీ ఆయన అనునిత్యం తమ అంతరంగ భక్తుల ఆధ్యాత్మికోన్నతి గురించి విచారిస్తూనే ఉంటారు. తల్లిదండ్రులు తమ పసిబాలుల కోసము, పక్షులు రెక్కలు రాని తమ పిల్లల కోసము ఎలా ఆరాటపడుతూ శ్రద్ధగా పోషించి పెంచుతాయో, అలాగే శ్రీరామకృష్ణులు తమ అంతరంగ భక్తులకు భగవల్లబ్ధి ఎలా కలుగుతుందా అని చింతన చేస్తూ ఉంటారు. శ్రీరామకృష్ణులు మాతో 3 గంటలకు వస్తానని చెప్పాను, అందుకే వచ్చేశాను. కానీ ఎండ విపరీతం. అవునండి, మీకు చాలా శ్రమ కలిగింది అన్నాడు మా. భక్తులు శ్రీరామకృష్ణులకు విసనకరతో వీస్తున్నారు. శ్రీరామకృష్ణులు: చిన్న నరేంద్రుడు, బాబురాం కోసమని వచ్చాను. పూర్ణుడిని తోడుకొని రాలేదు ఎందుకని? అతడు నలుగురిలోకి రావటం ఇష్టపడడు. అందరి ముందు మీరు కనుక అతన్ని ప్రశంసిస్తే ఆ విషయం ఇంట్లో వారికి వినపడుతుందేమోనని అతడి భయం అన్నాడు మా. ఆ మాట నిజమే. ఇక మీదట అలా చేయనులే. అది సరే, నువ్వు పూర్ణుడికి ధర్మోపదేశాలు చేస్తున్నావు కదా, అది చాలా మంచిది. విద్యాసాగర్ బడి వాచకాల్లోనే చాలా ధర్మోపదేశాలు ఉన్నాయి. ఉదాహరణకు భగవంతుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించు, నీవలే నీ పొరుగువాడిని ప్రేమించు మొదలైనవి. ఇటువంటి పాఠాలు నేర్పుతున్నందుకు తల్లిదండ్రులు కోపగిస్తే మేమేం చేయగలం అన్నాడమ్మా. అందుకు శ్రీరామకృష్ణులు: పుస్తకాల్లో గ్రంథకర్తలు ఎన్నో నీతులు రాస్తారు, కానీ ఈ పుస్తకాలు రాసిన వాళ్ళే ఈ విషయాలను సరిగ్గా అర్థం చేసుకోలేరు. సాధు సాంగత్యం ద్వారానే ఈ విషయాలను అవగతం చేసుకోగలం. సర్వసంగ పరిత్యాగి ఉపదేశం ఇచ్చినప్పుడు మాత్రమే లోకులు ఆ విషయాలను శ్రద్ధగా ఆలకిస్తారు. కేవలం నోటి మాటల పండితుల లేక పుస్తకాలు రాసే విద్వాంసుల ఉపదేశాలు వారికి రుచించవు. వైద్యుడు తన పక్కన బెల్లం అచ్చులు పెట్టుకొని రోగులకు బెల్లం తినవద్దని సలహా ఇస్తే వారు ఆ సలహాను ఖాతరు చేయరు. అది సరే, పూర్ణుడికి భావావస్థలు ఏమైనా కలుగుతున్నాయా? బయటకు ఎటువంటి భావవేశం కానరాదు.
ఒకరోజు మీరు పలికిన మాటలే నేను అతడితో చెప్పాను అన్నాడు మా. ఏ పలుకులు అని అడిగారు శ్రీరామకృష్ణ. మీరు చెప్పారు కదా, ఆధారం సామాన్యమైనదైతే ఆ వ్యక్తి తన భావావేశాలను నియంత్రించుకోలేడు. ఆధారం కనుక పెద్దదైతే అతడి అంతరంగాన భావావేశం తీవ్రంగా ఉంటుంది, కానీ అతడు ఆ లక్షణాలను బయటికి ప్రకటించడు. మీరు చెప్పినట్లు పెద్ద చెరువులోకి ఏనుగు దిగితే అది చెరువులో ఎటువంటి అలజడిని కలిగించలేదు. అది చెరువులోకి దిగినట్లు కూడా తెలియరాదు. కానీ అది ఒక చిన్న మడుగులోకి కనుక దిగినట్లయితే పరిస్థితి తారుమారైపోతుంది. నీరు అల్లకల్లోలమై బయటకు కూడా చెదురుతుంది. శ్రీరామకృష్ణ. పూర్ణుడు తన భావావేశాలను బయటికి చూపించడు. అతడి స్వభావం వేరు. మరికొన్ని మంచి లక్షణాలు కూడా ఉన్నాయి. ఏమంటావు? కళ్ళు బాగా ప్రకాశవంతంగా కొట్టొచ్చినట్లు కానవస్తాయి అన్నాడు మా. కళ్ళు కేవలం ప్రకాశవంతంగా ఉంటే సరిపోదు. అయితే దివ్యనేత్రాలు వేరుగా ఉంటాయి. అది సరే, ఆ పిదప అంటే అక్కడికి వచ్చిన తర్వాత అతడికి ఏమైనా దర్శనాలు కలిగాయా అని అడిగారు శ్రీరామకృష్ణ. అవునండి, ఈ విషయం అతడితో మాట్లాడాను. భగవచ్చింతం చేయగానే, భగవంతుడి నామాన్ని జపించగానే కళ్ళ వెంట నీళ్లు స్రవించటం, రోమాంచితం అవటం వంటివి జరుగుతున్నాయని గత 4-5 రోజులుగా నాతో చెప్తున్నాడు అన్నాడు మా. కొద్దిసేపు ఇద్దరు మౌనంగా ఉండిపోయారు. తర్వాత మా ఇలా అన్నాడు. పూర్ణుడు బహుశా తన ఇంటి వాకిలి వద్ద నిలబడి మన కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. మనలో ఎవరైనా ఆ దారిలో వెళితే వెంటనే పరుగు పరుగున వచ్చి వారికి నమస్కారం చేస్తాడు. అందుకు శ్రీరామకృష్ణులు ఆహా ఆహా అన్నారు. ఇలా సంభాషణ జరిగిన పిదప శ్రీరామకృష్ణ దిండున ఆనుకుని కాసేపు విశ్రమించారు. మా బయటకు వెళ్ళాడు. కాసేపటి తర్వాత అతడు 12 సంవత్సరాల బాలుడిని ఒకడిని తోడుకొని వచ్చాడు. ఆ బాలుడి పేరు క్షీరోద్. మా పని చేస్తున్న స్కూల్లోనే చదువుకుంటున్నాడు. ఈ అబ్బాయి చాలా మంచివాడు. భగవద్ విషయాలు వినటంలో చెప్పలేనంత ఆనందాన్ని పొందుతాడు అన్నాడు మా. శ్రీరామకృష్ణులు నవ్వుతూ కళ్ళు 2 లేడీ కళ్ళలాగా ఉన్నాయి అన్నారు. క్షీరోద్ శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం చేశాడు. పిదప ఎంతో భక్తిభావంతో ఆయన పాదాలను వత్తసాగాడు. శ్రీరామకృష్ణులు మాతో, రాఖాల్ ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నాడు. అతడికి కూడా ఒంట్లో బాగోలేదు. ఏదో కురుపు లేచిందట. అతడు త్వరలో తండ్రి కాబోతున్నాడని విన్నాను. పల్టు, వినోదులు ఎదురుగా కూర్చునున్నారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ పల్టుతో ఇలా అన్నారు. నువ్వు మీ తండ్రి గారికి ఏమని చెప్పావు? ఇలా అంటూ మాతో, ఈ అబ్బాయి తండ్రి ఇతడిని ఇక్కడికి రావద్దనేసరికి ఇతడు ఘాటుగా సమాధానం ఇచ్చాట అంటూ పల్టుతో, చెప్పబోయే ఏమని చెప్పావు అని అడిగారు. అందుకు పల్టు, నేను ఆయనతో ఇలా అన్నాను. అవును, నేను శ్రీరామకృష్ణుల వద్దకు వెళుతున్నాను. ఇందులో తప్పు ఏమిటో చెప్పండి. శ్రీరామకృష్ణులు మా నవ్వారు. అవసరమైతే ఇంకా ఘాటుగా చెప్తాను అన్నాడు పల్టు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ మాతో, ఏమయ్యా అంత దూరం వెళ్ళటం మంచిదేనంటావా అన్నారు. లేదండి, అంతగా మితిమీరటం మంచిది కాదు అన్నాడు మా. శ్రీరామకృష్ణులు నవ్వారు. శ్రీరామకృష్ణులు వినోద్తో, నువ్వెలా ఉన్నావు? నువ్వు అక్కడికి రావటం లేదే దక్షిణేశ్వరానికి? వద్దామని అనుకున్నానండి, కానీ ఒంట్లో బాగుండలేదు. మళ్ళీ సుస్థి చేస్తుందేమోనని అక్కడికి రాలేదు అన్నాడు వినోద్. ఒకసారి దక్షిణేశ్వరానికి రారాదు? అక్కడి గాలి మంచిది, నీకు స్వస్థత చేకూరుతుంది అన్నారు శ్రీరామకృష్ణులు. ఇంతలో చిన్న నరేంద్రుడు గదిలోకి వచ్చాడు. శ్రీరామకృష్ణులు కాళ్ళు మొహం కడుక్కోవటానికి వెళుతున్నారు. చిన్న నరేంద్రుడు తువ్వాలను ఒకదాన్ని చేత పట్టుకుని ఆయనకు నీరు అందివ్వటానికి వెళ్ళాడు. మా కూడా వెంట ఉన్నాడు. శ్రీరామకృష్ణులు, విపరీతమైన ఎండలు అన్నారు. అవునండి అన్నాడు మా. నువ్వు ఆ చిన్న గదిలో ఎలా ఉంటున్నావు? మేడపైన ఉన్న ఆ గదిలో వేడిగా ఉంటుంది కదూ అని అడిగారు శ్రీరామకృష్ణ. అవునండి, చాలా వేడిగా ఉంటుంది అన్నాడు మా. పైగా నీ భార్యకు మతి సరిగా లేదయ్యే. ఆమెను చల్లగా ఉన్న గదిలో ఉంచు అన్నారు శ్రీరామకృష్ణ. అవునండి, ఆమెను క్రింద ఉన్న గదిలోనే పడుకోమని చెప్పాను అన్నాడు మా. శ్రీరామకృష్ణులు అతిథుల గదిలోకి తిరిగి వచ్చి కూర్చున్నారు. మాతో,
నువ్వు గత ఆదివారం దక్షిణేశ్వరానికి రాలేదే అని అడిగారు. అయ్యా, మా ఆవిడ ఇంట్లో ఒక్కతే ఉంది, ఆమెకు తోడుగా ఎవరూ లేనందున రాలేకపోయాను అన్నాడు మా. శ్రీరామకృష్ణుల బండిలో నిము గోస్వామి వీధిలోని దేవేంద్రుని ఇంటికి వెళ్తున్నారు. వెంట చిన్న నరేంద్రుడు, మా, ఇంకా ఒకరిద్దరు భక్తులు ఉన్నారు. దారి పొడవునా శ్రీరామకృష్ణులు పూర్ణుడి గురించే మాట్లాడుతున్నారు. అతడి కోసం ఆరాటపడుతున్నారు. శ్రీరామకృష్ణులు మాతో, ఆధారం విశేషమైనది, లేకుంటే తన కోసం నాతో జపం ఎలా చేయిస్తాడు? అతడికి ఈ విషయాలు ఏవి తెలియవు. పూర్ణుడి కోసం శ్రీరామకృష్ణులు బీజమంత్రాన్ని జపించారని విని మా తదితర భక్తులు నివ్వెరపోయారు. శ్రీరామకృష్ణులు, ఇవాళ అతన్ని తీసుకువచ్చి ఉంటే బాగుండేది, అతన్ని ఎందుకు తోడుకొని రాలేదు అన్నారు. చిన్న నరేంద్రుడు నవ్వటం చూసి శ్రీరామకృష్ణులు భక్తులు కూడా నవ్వారు. శ్రీరామకృష్ణులు ఆనందంతో అతన్ని చూపిస్తూ మాతో ఇలా అన్నారు. చూడు చూడు ఎలా నవ్వుతున్నాడు, ఏమి ఎరగనట్లు. అతడి మనసులో ఏమీ లేదు. భూమి, భార్య, ధనం ఈ మూడు అతడి మనసులో లేనే లేవు. కామినీ కాంచనాలు మనస్సు నుండి పూర్తిగా తొలగిపోందే భగవత్ సాక్షాత్కారం కలగదు. బండి దేవేంద్రుని ఇంటి వైపుగా వెళుతోంది. శ్రీరామకృష్ణ దక్షిణేశ్వరంలో ఒకసారి దేవేంద్రునితో ఇలా అన్నారు. నేను నీ ఇంటికి వద్దామనుకుంటున్నాను. అప్పుడు దేవేంద్రుడు ఇలా అన్నాడు. నేను కూడా ఇందు నిమిత్తమే ఇవాళ ఇక్కడికి వచ్చాను. వచ్చే ఆదివారం నాడు మీరు మా ఇంటిని పావనం చేయాలి అని అడిగాడు. శ్రీరామకృష్ణ ఇలా చెప్పారు. కానీ నీకు ఆదాయం తక్కువ, ఎక్కువ మందిని పిలిపించవద్దు, పైగా బండి బాడుకు కూడా ఎక్కువే అన్నారు. అందుకు దేవేంద్ర నవ్వుతూ ఇలా అన్నాడు. ఆదాయం తక్కువైతే మాత్రమేమిటి, రుణం కృత్వా ఘృతం పిబేత్, అప్పు చేసైనా సరే నెయ్యి తినాలి. ఆ మాటలు విని శ్రీరామకృష్ణులు చాలాసేపు నవ్వుతూ ఉండిపోయారు. కొద్దిసేపట్లో బండి దేవేంద్రుని ఇల్లు చేరింది. శ్రీరామకృష్ణులు దేవేంద్రుడితో ఇలా అన్నారు. దేవేంద్ర, నా భోజనానికంటూ పెద్దగా ఏర్పాట్లు ఏమీ చేయవద్దు, నాకు మామూలు భోజనమే సరిపోతుంది. ఇవాళ ఒంట్లో కాస్త నలతగా ఉంది అన్నారు. పిదపు శ్రీరామకృష్ణులు దేవేంద్రుడి ఇంట్లోకి వెళ్ళి భక్తులతో పాటు అతిథుల గదిలో ఆసీనులయ్యారు. సాయంకాలం అయింది. గదిలో దీపం వెలుగుతోంది. చిన్న నరేంద్రుడు, రామ్, మా, గిరీష్, దేవేంద్ర, అక్షయ్, ఉపేంద్ర మొదలైన భక్తులు శ్రీరామకృష్ణులకు సమీపంగా కూర్చున్నారు. ఆయన ఒక బాలభక్తుడిని చూస్తూ ఆనందంతో పరవశులవుతున్నారు. అతన్ని చూపుతూ భక్తులతో ఇలా అన్నారు. మనిషిని సంసారంలో బంధించే భూమి, భార్య, ధనం అనే మూడు వస్తువుల పట్ల ఇతడికి అనురక్తి అనేది అంతమాత్రమూ లేదు. ఈ మూడు వస్తువులపైన కనుక మనస్సును ఉంచినట్లయితే అటువంటి మనస్సు భగవంతునిపైన లగ్నం కాదు. ఇతడికి ఇంకా ఏదో దర్శనం కూడా కలిగింది అంటూ ఆ భక్తుడితో, చెప్పబోయే నువ్వేం చూసావో చెప్పు అన్నారు. భక్తుడు నవ్వుతూ, పెద్ద పెద్ద పెంట కుప్పలను చూశాను. కొందరు వాటిపైన కూర్చున్నారు, మరికొందరు వాటికి దూరంగా కూర్చున్నారు అన్నాడు. భగవంతుణ్ణి మర్చిపోయిన సంసార జీవుల పరిస్థితి ఎలా అవుతుందనేదే ఇతడు చూసింది. అందుకనే ఇతడి మనస్సు నుండి అవన్నీ తొలగిపోతున్నాయి. కామినీ కాంచనాల నుండి మనస్సు వైదొలిగినట్లయితే ఇక చింతించే పనే ఉంది అన్నారు శ్రీరామకృష్ణులు. ఆహా, ఎంతటి విచిత్రం! నేను ఎన్నో జపధ్యానాలు చేసిన తర్వాతనే ఇవన్నీ నన్ను వదిలిపోయాయి. ఇతడి మనస్సు నుండి ఇవన్నీ ఇంత త్వరగా అడుగంట ఎలా తొలగిపోతాయి? కామాన్ని వదిలించుకోవటం సామాన్య విషయమా ఏమిటి? 6 మాసాల సాధన తర్వాత నా ఛాతీ అదోలా అవసాగింది. అప్పుడు చెట్టు క్రింద పడిపోయి బోరున విలపించసాగాను. అమ్మతో ఇలా మొరపెట్టుకున్నాను. అమ్మా, అలా కనుక అయినట్లయితే కత్తితో గొంతు కోసుకుంటాను అని. ఇలా అంటూ శ్రీరామకృష్ణుల భక్తులతో, కామినీ కాంచనాలు మనస్సు నుండి తొలగిపోతే ఇక ఏం మిగులుతుంది? అప్పుడు ఉండేది కేవలం బ్రహ్మానందం మాత్రమే. శశి అంటే కాలాంతరంలో స్వామి రామకృష్ణానంద
ఈ మధ్యనే శ్రీరామకృష్ణ వద్దకు వస్తూ ఉన్నాడు. అతడు విద్యాసాగర్ కళాశాలలో BA మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శ్రీరామకృష్ణ అతడి గురించి మాట్లాడసాగారు ఆయన భక్తులతో. ఆ అబ్బాయి మనస్సు అప్పుడప్పుడు ధనం వైపుకు వెళుతుంది, కానీ కొందరి మనస్సు అటువైపు వెళ్ళనే వెళ్ళదు. కొందరు యువకులు వివాహం చేసుకోరు. భక్తులు నిశ్శబ్దంగా ఆయన పలుకులు వింటున్నారు. శ్రీరామకృష్ణ భక్తులతో, మనస్సు నుండి కామిని కాంచనాలు సంపూర్ణంగా తొలగిపోతే అవతార పురుషులను గుర్తించగలరు. వంకాయలు అమ్మేవాడిని రత్నం విలువ ఎంత అని ప్రశ్నిస్తే అతడు దానికి బదులుగా 9 వీసుల వంకాయలు ఇస్తానన్నాడు. అంతకు మించి ఒక్కటి కూడా ఎక్కువ ఇవ్వనన్నాడు. ఈ మాటలు విని భక్తులందరూ నవ్వారు. చిన్నరేంద్రుడు బిగ్గరగా నవ్వాడు. అతడు ఈ పలుకుల్లోని అంతరార్థాన్ని వెంటనే పసిగట్టాడని శ్రీరామకృష్ణులు గ్రహించారు. శ్రీరామకృష్ణులు, ఇతడు ఎంతటి కుశాగ్ర బుద్ధో చూడండి. నాంట కూడా ఇలాగే చటుక్కుని అర్థం చేసుకోగలిగేవాడు. గీత, భాగవతం మొదలైన శాస్త్ర విషయాల్లో ఏది కావాలంటే అది చటుక్కుని అర్థం చేసుకునేవాడు. బాల్యం నుండే కామిని కాంచనాల త్యాగం. ఇది ఎంత ఆశ్చర్యకరం. చాలా కొద్ది మందికి మాత్రమే ఇలా అవుతుంది. అలా కామిని కాంచనాల పరిత్యాగం చేయని వ్యక్తి కాకి పొడిచిన పండు లాంటివాడు. కాకి పొడిచిన పళ్ళను భగవంతుడికి సమర్పించలేం సరికదా, వాటిని స్వయంగా తినాలన్న సంకోచమే. కొందరు మొదట్లో ఎన్నో పాపాలు చేసి ఉంటారు, కానీ వృద్ధాప్యంలో భగవన్నామాన్ని స్మరిస్తుంటారు. ఇది గుడ్డులో మెల్ల. ఫలానా మల్లిక్ తల్లి గొప్పింటికి చెందింది. ఆమె నన్ను వేశ్యలు ఉద్ధరింపబడతారా అని అడిగింది. మొదట్లో ఆమె అటువంటి పనులు ఎన్నో చేసి ఉంది, అందుకే అలా అడిగింది. దానికి నేను ఇలా చెప్పాను, వాళ్ళు కూడా ఉద్ధరింపబడతారు. అయితే ఇక మీదట అటువంటి తప్పులు చేయబోనని శపథం చేసి వ్యాకుల చిత్తంతో విలపిస్తే వారు కూడా ఉద్ధరింపబడతారు. ఊరికే హరినామం జపిస్తే ఏమిటి ప్రయోజనం? హృదయపూర్వకంగా విలపించాలి. తరువాత మృదంగం తాళాలతో సంకీర్తన ప్రారంభమైంది. గాయకుడు కేశవభారతి నుండి శ్రీ గౌరాంగుడు సన్యాసాన్ని గైకొనే సన్నివేశం గురించి పాట పాడసాగాడు. ఏమా దర్శనం ఏమి దర్శనం, కేశవ భారతి ఆశ్రమంబున అనుపమేయమగు అనుగ్రహముతో ఘోరా కన్నులగారు ధారలు. ఏమా దర్శనం ఏమి దర్శనం. ఈ పాట వింటూ శ్రీరామకృష్ణులు భావపరవశులయ్యారు. తరువాత గాయకుడు శ్రీకృష్ణుడి కొరకు బృందావన గోపిక యొక్క విరహవేదనను వర్ణించే పాట పాడాడు. తన శ్రీకృష్ణుడిని వెనక్కు ఇచ్చివేయమని ఆమె మాధవీలతతో ప్రాధేయపడుతోంది. నాకీయవా నానాథుని నాకివ్వవే ఓ మాధవి, అతడు నా వాడేనే ఓ మాధవి, నా ప్రియుని విడిపించి నీ దాసిగా వింపవే నన్ను, నాకీయవా నానాథుని. నీరు చేపకు వలె అతడు నా ప్రాణమే, నాకివ్వవే మాధవి, నా ప్రియుని నాకివ్వవే మాధవి, నాకీయవా నానాథుని, నాకివ్వవే ఓ మాధవి. ఎటదాచితే మాధవి నీ కపట మెరుగనే ఓ మాధవి, నీవెంత దొంగవే ఓ మాధవి, నాకీయవా నానాథుని, నాకివ్వవే ఓ మాధవి. నే బాలబేలనని నీ గుండె పొదరింట దాచినావటి మాధవి, నాకీయవా నానాథుని. నా మాధవుని విడిచి నిలువలేనే మాధవి,
నా ప్రియుని ఎడబాసి నే బ్రతుకనే మాధవి. నాకీయవా నా నాథుని నాకివ్వవే ఓ మాధవి. నాకీయవా నా నాథుని నాకివ్వవే ఓ మాధవి. మధ్య మధ్యలో శ్రీరామకృష్ణులు నా ప్రాణానికి ప్రాణమైన శ్రీకృష్ణుడు నివసించే మధురా నగరం ఇక్కడ నుండి ఎంత దూరం అని అర్థం వచ్చి కొన్ని చరణాలు జోడిస్తున్నారు. పిదప ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. చాలాసేపటి వరకు అలాగే నిశ్చలంగా ఉండిపోయారు. తరువాత క్రమంగా సమాధి స్థితి నుండి కొద్దిగా బాహ్య స్పృహలోకి వచ్చారు. కానీ ఇంకా భావావస్థలోనే ఉన్నారు. ఆ స్థితిలోనే ఆయన భక్తుల గురించి మాట్లాడసాగారు. మధ్య మధ్యలో జగజ్జననితో కూడా సంభాషిస్తున్నారు. శ్రీరామకృష్ణులు భావావస్థలోనే, అమ్మా, అతన్ని నీ వద్దకు లాగివేసుకో, నేనిక ఎక్కువగా అతన్ని గురించి యోచించజాలను ఇలా అంటూ మాతో, నా మనస్సు నీ బావమరిది వైపు కొద్దిగా మళ్ళీ ఉంది అన్నారు. మరల గిరీష్తో, నువ్వు ఎన్నెన్నో బూతు మాటలు మాట్లాడావు, పోనీలే, అవన్నీ ఆ విధంగా బయటపడటమే మంచిది. కొందరికి చెడు రక్తం కారణాన జబ్బు చేస్తుంది. అలాంటి చెడు రక్తం ఎంతగా వదిలిపోతే అంత మంచిది. మనిషి ఉపాధిని నాశనం చేసేటప్పుడు శబ్దం వస్తుంది. కట్టె కాలేటప్పుడు చిట్పట్ శబ్దం వస్తుంది. పూర్తిగా కాలిపోయిన తర్వాత ఏ శబ్దమూ ఉండదు. నువ్వు రోజు రోజుకు పరిశుద్ధుడివైపోతావు. రోజు రోజుకు నువ్వు విశేషంగా ఉన్నతిని పొందుతావు. లోకులు నిన్ను చూసి ఆశ్చర్యపోతారు. నేను ఎక్కువగా రాలేను, ఏది ఏమైనా నీకు దానంతట అదే సిద్ధిస్తుందిలే. శ్రీరామకృష్ణుల భావావస్థ తీవ్రంగా సాగింది. మళ్ళీ ఆయన జగజ్జననితో సంభాషించసాగారు. ఆయన జగజ్జననితో, అమ్మా, మంచివాడిని మంచి చేయటంలో ఏమున్నది గొప్పతనం? అమ్మా, చచ్చిన వాడిని చంపడం వల్ల ఏం ఉరుగుతుంది? ఎదురుగా నిలబడ్డవాడిని చంపడంలోనే కదా నీ మహిమ బయటపడేది. శ్రీరామకృష్ణులు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. మళ్ళీ ఉన్నట్టుండి కాస్త బిగ్గరగా ఇలా అన్నారు, నేను దక్షిణేశ్వరం నుండి వచ్చాను అమ్మా, నేను వెళుతున్నాను. దూరం నుండి తల్లి పిలుపు విని పిల్లవాడు బదులు పలికే రీతిలో ఉంది శ్రీరామకృష్ణులు మాట్లాడే తీరు. మళ్ళీ ఆయన సమాధి స్థితిలో నిశ్చలంగా కూర్చుండిపోయారు. భక్తులు రెప్పవాల్చకుండా ఆయన్నే చూస్తున్నారు. భావావస్థలోనే ఆయన, నేను పూరీలిక తినను అన్నారు. ఆయన దర్శించడానికి వచ్చిన పొరుగింటి వైష్ణవ గోస్వాములు ఒకరిద్దరు లేచి వెళ్ళిపోయారు. తరువాత శ్రీరామకృష్ణుల భక్తులతో ఉల్లాసభరితంగా ముచ్చటించసాగారు. చైత్రమాసపు ఎండలు విపరీతంగా దంచివేస్తున్నాయి. దేవేంద్రుడు పాల ఐస్ క్రీం తయారు చేయించాడు. దానిని అతడు శ్రీరామకృష్ణులకు భక్తులకు సమర్పించాడు. మా లో స్వరంలో ఎంకోర్ ఎంకోర్ అంటున్నాడు. అంటే వన్స్ మోర్ ఐస్ క్రీమ్ను మరోసారి ఇవ్వండి అని అర్థం. అది విని భక్తులు పగలబడి నవ్వసాగారు. ఐస్ క్రీమ్ను చూసి శ్రీరామకృష్ణులు పసిబాలుని వల్ల ఎంతగానో ఆనందపడిపోయారు. శ్రీరామకృష్ణులు, కీర్తనలు సుమధురంగా ఉన్నాయి. గోపికల స్థితిని హృదయంగమంగా చిత్రీకరించారు. నాకీయవా నా నాథుని నాకివ్వవే ఓ మాధవి. అది గోపికల ప్రేమోన్మాద స్థితి. ఎంతటి ఆశ్చర్యం! గోపికలు శ్రీకృష్ణుడికై పిచ్చివారే అయిపోయారు. ఒక భక్తుడు మరో భక్తుడిని చూపిస్తూ, ఇతడిది సఖీభావం, గోపీభావం అన్నాడు. ఇతడిలో రెండు భావాలు ఉన్నాయి, మధుర భావం ఉంది, జ్ఞానుల కఠోర భావం ఉంది అన్నాడు రామ్. శ్రీరామకృష్ణులు, ఏమయ్యా నువ్వేమంటావు అని అడిగారు. పిదప శ్రీరామకృష్ణులు సురేంద్ర గురించి అడిగారు. కబురు పంపానండి, కానీ రాలేదు అన్నాడు రామ్. పాపం ఆఫీసు పనిలో బాగా అలసిపోతాడు అన్నారు శ్రీరామకృష్ణులు. రాంబాబు మీ గురించి రాస్తున్నాడండి అన్నాడు ఒక భక్తుడు.
శ్రీరామకృష్ణ నవ్వుతూ, ఏం రాస్తున్నాడు అని అడిగారు. పరమహంసల వారి భక్తి అనే పేరుతో ఒక వ్యాసం రాస్తున్నాడు అన్నాడు భక్తుడు. మంచిది, దీనితో రామ్ పేరు మారుమ్రోగిపోతుంది అన్నారు శ్రీరామకృష్ణులు. గిరీష్ నవ్వుతూ, అతడు మీ శిష్యుడననే పేరుతో ప్రసిద్ధికి ఎక్కుతాడు అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, నాకు శిష్యులు గిష్యులు అంటే ఎవ్వరు లేరు. నేను శ్రీరాముడి దాసాన దాసున్నా. ఇరుగు పొరుగు వ్యక్తులు కొందరు వచ్చారు. కానీ వారిని చూసి శ్రీరామకృష్ణులు ప్రసన్నులు కాలేదు. ఆయన ఇలా అన్నారు, ఇది ఎలాంటి పొరుగు? ఇక్కడ భక్తి తత్పరులు ఎవరూ తారసపట్టం లేదే. దేవేంద్రుడు శ్రీరామకృష్ణులను ఇంటి లోపలికి తీసుకువెళ్ళి ఆయనకు ఉపాహారం మొదలైనవి సమర్పించాడు. తర్వాత ఆయన ప్రసన్న వదనంతో వచ్చి మళ్ళీ అతిథుల గదిలో ఆసీనులయ్యారు. భక్తులు ఆయనకు సమీపంగా కూర్చున్నారు. ఉపేంద్ర, అక్షయ్లు శ్రీరామకృష్ణులకు రెండు వైపులా కూర్చుని ఆయన పాదాలు సేవించసాగారు. ఆయన దేవేంద్రుడి ఇంటి స్త్రీల గురించి ప్రశంసిస్తూ మాట్లాడారు. పల్లెటూరి ఆడపడుచులు కదా, చాలా మంచి స్వభావం కలవారు, భక్తి తత్పరులు అన్నారు. శ్రీరామకృష్ణుల ఆత్మారాములు కదా, ఆనంద తన్మయత్వంతో ఈ పాట పాడారు. ఎన్ని చోటులో ఎప్పుడు కృమ్మరుచు అరుగుచుండునో పరివ్రాజక, ఎన్ని చోటులో ఎప్పుడు కృమ్మరుచు అరుగుచుండునో పరివ్రాజక, నీదు పయనమిటనొక్క గడియయే నిలువగదోయి సాధు సత్తమా, చేతనున్న నీ భిక్షాపాత్రతో కాంతివంతమై మెరిసిపోవు నీ వదనరాజమొకసారి దర్శనము చేయనిమ్మువో సాధు పుంగవా. ఎన్ని చోటులో ఎప్పుడు కృమ్మరుచు అరుగుచుండునో పరివ్రాజక, నీదు పయనమిటనొక్క గడియయే నిలువగదోయి సాధు సత్తమా. గిరీష్ శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకున్నాడు. శ్రీరామకృష్ణులు కూడా గిరీష్కి నమస్కారం చేశారు. పిదప దేవేంద్రాది భక్తులు ఆయన బండిలో ఎక్కించారు. బండి దక్షిణేశ్వరం వైపుగా బయలుదేరింది. దేవేంద్రుడి ఇంట్లోకి వచ్చి చావిడిలో పొరుగింటి వ్యక్తి ఒకడు ఒక మూలగా ఉన్న బెంచి మీద ఆదమరిచి నిద్రపోతుండటం గమనించాడు. నిద్ర లేపేసరికి అతడు కళ్ళు నులుముకుంటూ లేచి, పరమహంసదేవులు వచ్చారా అని అడిగాడు. అది విని అందరూ గొల్లు నవ్వారు. ఆ వ్యక్తి శ్రీరామకృష్ణులను దర్శిద్దామని ఆయన కంటే ముందుగానే వచ్చాడు. కానీ బాగా ఉక్కపోస్తుండటంలో చావిడిలోకి వచ్చి బెంచి మీద కాస్త విశ్రమిద్దామనుకున్నాడు. తీరా చూస్తే ఆదమరిచి నిద్రపోయాడు. శ్రీరామకృష్ణుల బండి దక్షిణేశ్వరాభిముఖంగా పయనిస్తోంది. శ్రీరామకృష్ణుల మాతో ఆనందంగా ఇలా అన్నారు, ఇవాళ బోలెడు కుల్ఫీలు తిన్నాను. నువ్వు దక్షిణేశ్వరం వచ్చేటప్పుడు 4-5 పట్టుకురా. కాసేపు మౌనంగా ఉండి మళ్ళీ ఇలా అన్నారు, ప్రస్తుతం నా మనస్సు ఈ కుర్రవాళ్ళ వైపు లాగుతోంది. చిన్న నరేంద్రుడు, పూర్ణుడు, ఇంకా నీ బావమరిది. మీరనేది ద్విజుని గురించేనా అన్నాడు మా. ఓహో, ద్విజుడి సంగతి సరే, కానీ నేను చెప్పేది అతడి అన్న గురించి అన్నారు శ్రీరామకృష్ణులు. ఓహో అన్నాడు మా. బండి దక్షిణేశ్వర కాళికాలైన దిశగా సాగిపోతోంది.